నమస్తే మిత్రులందరికీ నమస్తే. నేను చరణ్ గురువాని. అమ్మా నగర లంజా కొడుక అని చెప్పి ఎంతో మంది తిట్టిన్నాను. ఒక అట్లీస్ట్ విలువలేని ఒక ప్రాస్టిట్యూట్ ముండలు కూడా, ప్రాస్టిట్యూట్స్ లంజలు అనే ముండలు కూడా నన్ను బూతులన్న రోజులున్నాయి. కొంతమందికి ఒక లంజకు కూడా, ఒక ప్రాస్టిట్యూషన్ చేసి బతికే ఒక ప్రాస్టిట్యూట్ కూడా నేను ఈమెను అమ్మ అనడం నచ్చలేదు అంటే ఇక నేను ఎంత పెద్ద మూర్ఖునో ఆలోచించాలి. విషయం ఏంటంటే ఫ్రెండ్స్, విషయం ఏంటంటే లైవ్ వస్తుందా, నడుస్తుందా? క్లియర్గా వైఫై ఆన్ ఉందా? వైఫై ఆన్ ఉంది, వస్తుంది. రైట్, వీడియో రిలీజ్ చేస్తా. ఛార్జర్ పెట్టుకోవాలి. నువ్వు బెటర్, అదే ఛార్జర్ కూడా బెటర్. దానికి ఛార్జర్ పెట్టి ఛార్జర్ ఒకసారి నువ్వు పట్టుకో. రైట్ మీరు లైవ్ ఇమేజ్ పోతుంది కాదు బ్రదర్, సాత్విక్. కొన్ని నిజాలు. ఎందుకంటే నేను ఒక మనిషికి ఒక అంటే ఆ వరకు న్యాయంగా ఉండి మంచిగా నాకేదో న్యాయం అనిపిస్తే, కొంచెం ఏదో ఆడ మనుషుల మీద కానీ కొంతమంది మీద కానీ కొంచెం పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకైనా పాపం అనిపిస్తుంది, కొంచెం ఏదో ఒకటి చేద్దాం, వాళ్ళ కోసం ఏదో మంచి చేద్దాం అనే ఆలోచనతో ఉంటుంది ఎప్పుడైనా సరే. నేను రోడ్డు మీద నిలబడే, రాత్రిపూట నిలబడే సెక్స్ బిజినెస్ చేసుకునే సెక్స్ వర్కర్స్ కూడా వాల్యూ ఇస్తా, వాళ్ళకి ఎంతో కొంత అన్నం తినరని అడుగుతా. అది నాకెందుకో నాకు అట్లాంటి క్యారెక్టర్. కానీ ఫస్ట్ టైం లైఫ్లో ఒకరికి సహాయం చేయబోయి లాస్ట్కు ఇట్లా కన్ను నా చేతులు నా కంట్లోనే పొడుచుకున్నట్టు అనిపిస్తుంది నాకు. సో దానికోసమే చూస్తా. అందరూ ఈ లైవ్ అయితే లైవ్ చూడాలి. ప్లస్ ఈ వీడియో క్లారిటీ కనుక లేకపోయినా, ఇక్కడ వాయిస్ క్లారిటీ లేకపోయినా, ఏది మీకు సరిగా వినిపించకపోయినా మీకు వస్తుంది. అమ్మా వినిపిస్తుందా? హలో వినిపిస్తుందా? ఓకేనా? లైవ్ అందరికి వినిపిస్తుందా అండి? ఏమో వాయిస్ వినిపిస్తుందా? మీ జూనియర్ ఆర్టిస్ట్ల కార్డ్ నెంబర్ ఎంతమ్మా? నాదా 724. ఇప్పుడు ఇంత నీరసంగా ఉన్నప్పుడు ఈ లైవ్లన్నీ అవసరమమ్మా? సరే, లైవ్ అవసరం కాబట్టి పెట్టిన. కానీ నిన్న వాడుకుంటా తల్లి. ఎందుకంటే నీకు నేను ఎంతో ఇప్పుడు 3-4 రోజులు నా దగ్గరకు వచ్చి కూర్చొని ఉన్న స్వార్థం నాకు ఉండకపోతే ఎట్లా? నీ స్వార్థం నేను వాడుకోవట్లేవా? నేను వాడుకుంటాం గురించి కాదమ్మా, నాది ఇప్పుడు కండిషన్ ఎలా ఉందని ఆలోచించుకో. కండిషన్ పొద్దున్న నేను మొన్న పైసలు ఇస్తే ఇంటర్వ్యూ ఇస్తే పైసలు ఇయ్యనా? నీకు పైసలు ఎంత కావాలి ఇంటర్వ్యూకి? ఇంటర్వ్యూ ఎంత నేను అనలేదు. ఇంటర్వ్యూ ఇస్తే నాకు మానసికంగా ఇది నాకు మానసిక లేనటువంటి నేను 2-3 గంటలు ఆడ ఇంటర్వ్యూలలో కూర్చొని చేస్తే మానసిక వేదన ఇచ్చాను. నువ్వు ఇవ్వమన్నావు, నేను ఇచ్చాను, అంతే కదా. నేను తోడు కూడా తీసుకెళ్ళాను. ఆడ 2-3 గంటలు కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తాను లేదా? నేను ఏమంటున్నాను, ఇప్పుడు ప్రయాణం, నేను బయటికి వెళ్తున్నాను, అందుకు కొంచెం ఎక్కువ మాట్లాడకుండా గమ్ముని సరిపెట్టేమని చెబుతున్నాను. సరే, ఒక 10 నిమిషాలు అయిపోతుంది. కానీ మీరందరూ చూస్తున్నారు శాన్వి ఎంటర్టైన్. అమ్మ నిన్న మొన్న నేను కొట్టిరు అందరు కలిసి, 2-3-5 ఆడోళ్ళు కలిసి కొట్టిరు. మంచి అంటే ఎందుకు కొట్టిరా అనేది రీజన్ నీకు తెలుసు, వాళ్ళకి తెలుసు ఎందుకు కొట్టిరా. ఎందుకంటే నేను బయటకు పోవద్దని క్లియర్గా చెప్పిన. వద్దమ్మా జాగ్రత్త అమ్మా అని చెప్పిన. నువ్వు పోయినావు, కొట్టిరు నిన్ను, టెలికాస్ట్ అయినాయి, వీడియోలు వచ్చినాయి, పోయినావు. పోలీస్ స్టేషన్ కాడికి పోయినా, నీకోసం నిలబడ్డా, ఒక అడ్వకేట్ సార్ని కూడా తీసుకొచ్చి మాట్లాడినా, మీడియాలో మాట్లాడినా, అందరికి మాట్లాడినా. నేనేమన్నా అందులో పొరపాటు చేసినా? నాదేమన్నా తప్పు? ఏమీ పొరపాటు చేయలేదమ్మా, నేను పొరపాటు ఏమీ చేయలేదు. నా బిడ్డని నేను ఏదో నా జాంపంటికి ఏదో దండేసుకుందామని నేను వచ్చాను. ఈ లోపల ఇంటర్వ్యూలు ఉంటాయి కదమ్మా అంటే నేను రూమ్ తీసుకున్నాను కదా, నీకు తెలియదే ఉంది. నేను రెమత్నగర్లో రూమ్ తీసుకోలేదా? వచ్చినప్పుడే నేను తీసుకున్నాను. కాకపోతే నువ్వు అటు ఇటు మారటం వెళ్తాం ఎందుకమ్మా, 2 రోజులు ఏ ఒకటి ఉంటున్నాయి కదా, ఉన్నమన్న మళ్ళీ ఉన్నాను. తర్వాత ఇంటికి వెళ్ళాను, తర్వాత వచ్చాను, అంతే. ఇప్పుడు మళ్ళీ నేను నా రూమ్కి నేను వెళ్తున్నాను. అయితే ఇక్కడ నిలబడి నేను వీడియోలు చేయొద్దు, నా స్టూడియోలో నుంచి ఒక వీడియో కూడా చేయొద్దు అని చెప్పి నీకు ఎందుకు చేసినావు? నేను అక్కడ కూర్చున్నదన్నమ్మా, ఎవరికి కనిపించకుండా చేసుకున్నా, కూర్చుని చేసుకున్నాను. నువ్వు నా స్టూడియోకి వెళ్ళి లొకేషన్ పడుతుంది, నా స్టూడియో ఏం చేసుకోలేదు కదా. నువ్వు ఎక్కడ చేసేమ్మా? నువ్వు నా స్టూడియోకి వెళ్ళి వీడియోనే చేద్దని చెప్పిన నీకు నేను. నువ్వు ఇక్కడ ఎక్కడ కనిపించకుండా పక్కన కూర్చొని చేసుకోమని అన్నది నీకు అర్థం కాదు. అరే నా స్టూడియోలో వీడియోలో తీయొద్దని చెప్పి అన్నావు. ఒక మూల, నేను మూల అంటే ఏదో కనిపించకుండా కూర్చొని తీసుకున్నా. నా స్టూడియోలో క్లియర్ గా, నా స్టూడియోలో నాకు కిచెన్ లో కూర్చొని ఇట్లా ఇంకా డోర్ కనబడుతున్నప్పుడు చేసాం. నీ తీయొద్దు మొన్న చెప్పలే, నువ్వు వీడియోలో ఒక 4-5 నెలల రోజులు తీసుకోకమ్మా. నీ పరిశీలన నువ్వు వీడియోలో అసలు తీయొద్దని నువ్వు అన్నావు. కానీ ఇప్పుడు నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నాను కదా అని నన్ను సత్య తిడుతున్నాడు, బీభత్సంగా తిడుతున్నాడమ్మా. అందుకుని నేను తల్లిగా సత్య ఇంటికి పోయి కానీ, నీ ఇంటికి పోయి కానీ, సత్య కొడుకు అమ్మా
అనేసి నేను వాడు కొడుకేందమ్మా, వాడితో నాకు సంబంధం లేదు. నిన్నలేదు నేను అంటున్నాను వాడు తిట్టాడు కదా అనేసి నేను కూర్చొని తీసుకున్నాను. ఇప్పుడు సత్యానటైనా ఆయనకు సమాజంలో వాల్యూ ఉందో, గౌరవం ఉందో, ఆయనకు మర్యాద ఉంది. ఆయన జీవితానికి ఆడు ఎవడో నాకు సంబంధం లేదు. అన్న అంటే అన్న, తమ్ముడు అంటే తమ్ముడు. నువ్వు తిట్టాడు అన్ని వీడియోలో. అరే నువ్వు తిడితే నువ్వు ఇంటికి పోయి తిట్టుకోవాలి, నీ ఇంటికి పోయి తిట్టుకోవాలి, లేకుంటే నీ రూమ్ లో కడిగి పోయి తిట్టుకోవాలి. నా స్టూడియోకి వెళ్ళి వీడియో ఎందుకు చేసినావు? ఆ వీడియో చూసుకుని తిట్టానేమో, నేను తల్లిలాంటి దాన్ని తప్పు కదా మీ నాలు ఉండి ఇప్పుడు నేను బేబత్సంగా నువ్వు తిడుతున్నావు అన్నాను అంతే. వీడియో చూపించడం. ఇప్పుడు నీకు నిన్న మొన్ననే కొడితే నీకు ముడ్డి లేవక ములుకుంటే కూర్చున్నావు. నువ్వు ఎట్లా వీడియో చేయగలను? నన్ను వీడియోలు ఇవి ఇంటర్వ్యూలు తీసుకుని నేను ఎన్ని గంటలకు పోయినా నుంచి ఈ వీడియో నిన్న నేను ఎన్ని గంటలకు పోయినా నేను టైంలో చూస్తాను. అయితే నువ్వు వీడియో చేసినప్పుడు నేను ఉన్నానా? నువ్వు లేవమ్మా. వీడియో టెలికాస్ట్ దాంట్లో తెలుగులో టైప్ చేసింది నేనేనట. నేనా? నువ్వు అసలు నువ్వు ఇక్కడ ఉంటున్నావా చెప్పు. నువ్వు ఇక్కడ ఉండలేదు కదమ్మా. నేను ఉన్నాను. పొద్దు చూసేటప్పటికి నన్ను బేబత్సంగా తిడుతున్నాడు సత్య. నువ్వు తల్లివి కాదు ఇలాగా అలాగని తిడతంటే అప్పుడు అన్నాను ఎంత తప్పమ్మా, 5-6 ఏళ్ళ నుంచి నువ్వు నా తల్లి అన్నా కొడుకన్నా నా ఇంటికి కూడా నేను తీసుకెళ్ళాను ఎంతలా చూసానురా, ఇవాళ అంత పచ్చిగా తిడుతున్నావు తప్పు కదా అన్నాను. ఇంకంతేమన్నా అంటే నన్ను నువ్వు చూడు అయితే ఆ వీడియోలో. నిన్ను కొట్టుడు, పోలీస్ స్టేషన్ పోడు, ఆ నుంచి ఆ మీడియా రావడము. మీడియా నేను పిలిపించినా ఎవరైనా పిలిపించరా? నేనేమైనా ఫోన్ చేసిన వాళ్ళకన్నా? లేదు వాళ్ళే వచ్చారు. నేను కావాల్సుకుని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని రమ్మని చెప్పి మీడియాలో మాట్లాడినా? లేదమ్మా నేను అన్నానా చెప్పు. అయితే సాగుతులో ఉన్నా. అయితే నిన్న ఒకవేళ నేను లేకపోతే మొన్న నిన్ను గాంధీకి ఎవరు తీసుకుపో? ఎవరు ఉండరమ్మా. నేను అల్లలు వచ్చినాని ఏదో డబ్బులు ఇచ్చి ఆటో కట్టించుకుని వెళ్ళాలంతే. నేను దానికి కూడా అన్నాను కదమ్మా, పోలే నా బిడ్డ అన్నందుకు రుణం తీర్చుకున్నామా, నేను బాధపడ్డాను కదా. ఇంతమంది ఫ్యాన్స్ నీకు, ఇంతమంది ఎంకరేజ్మెంట్లు, ఇంతమంది ఫోన్లు, ఇన్ని రకాలుగా నీతో ఉండి నీతో అన్ని చేసిన వాళ్ళు ఎవరైనా మొన్న నేను కొట్టినప్పుడు ఎవరైనా వచ్చారా? రాలేదు. నువ్వే వచ్చి నేను బిడ్డలు కొడుకులు లేదు. నా బిడ్డల కొడుకులు వద్దాం, నా బిడ్డ సంగతి కూడా నువ్వు అనొద్దు. నాకు నా బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు. ఏంటంటే నా కాలం నేను నిలబడాలా అంటాను అంతే. సంబంధం లేదంటే ఉంటుంది, ఫోన్ లో మాట్లాడుతుంది చేస్తుంది, నేను వెళ్తాను ఉంటాను అంతే తప్పగానమ్మా. ఈ వీడియోలోకి మాత్రం నా బిడ్డను అయితే తీసుకురావు. నీకు వీడియోలు ఎవరిని తిట్టకమ్మా అని చెప్పి లాస్ట్ టైం ఒక ఛానల్ ఎస్ఆర్కే సాయిబాబా ఛానల్ ఎవరు పెట్టించా? నీకు నువ్వే పెట్టించా. పైసలు ఇచ్చినావు నాకు? ఇప్పుడు దానికి ఎస్ఆర్కే సాయిబాబా ఛానల్ పెట్టావు. ఇప్పుడు మొన్నది కాదు, అంత ముందుకు రోజు గుడికి తీసుకుపోయినా చూడు. ఇవ్వలేదు. ఆ గుడి మీద ప్రమాణం చేసి నేను ఇంతవరకు నేను ఎవరిని తిట్టనమ్మా, తిట్టొద్దమ్మా, ఈ ఛానల్ నేను పెట్టిస్తున్నా, ఛానల్ అన్ని మానేమా పాతే అని చెప్పి సైలెంట్ ఉంటాను. మళ్ళీ మాన్యమా? అంటే ఇప్పుడు ఎదముండ అన్నదమ్మా. ఎదముండ గాజులు పడగడుతుంటే ఏ ఆడ దూరుకుంటుందమ్మా. ఎదముండ గాజులు పొగడుతున్న బొట్టు చెరుగుతుంటే అది ఎవరితో నన్ను అలా చేయటానికి, దాని క్యాస్ట్ ఏది నా క్యాస్ట్ ఏంటి అని నేను బాధపడి తిట్టాను. మరి ఎవరు నువ్వు నా చుట్టాలు చేస్తారు, ఒకవేళ ఏమైనా చేస్తేని నా అన్నోడు చేస్తారు, నువ్వెందుకు చేస్తావు నన్ను ఎదముండని అది అలా అన్నది కాబట్టి దాన్ని తీసుకున్నాను. అంతేగాని తిట్టలేదు కదా నేను అన్నాను అంతే. చిన్నపిల్లను నేను ఇంతవరకు ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్ చెప్తున్నా, ప్రమాణ సాక్షి చెప్తున్నా, నేను వాళ్ళ కూతురు తిట్టిన వీడియో, ఆమె వీడియో బేసిక్ చూడ, ఈమె వీడియో చూడ, ఆమె వీడియో చూడ, ఎవరి వీడియో చూడ. నా పనులు నాకు గోక్కోవడానికి కూడా సరిపోయినటువంటి పనులు ఉంటాయి నాకు. నేను నా పనులలో ఉంటా. అమ్మ నువ్వు నిన్న హాస్పిటల్ ఏం జరిగింది, హాస్పిటల్లో ఏమేమి జరిగింది క్లియర్ గా హాస్పిటల్ దగ్గర నుంచి జరిగిన మ్యాటర్, పోలీస్ స్టేషన్ కాడ ఏం జరిగింది, ఆ నుంచి హాస్పిటల్ కాడికి పోయినావు, అవన్నీ మ్యాటర్ చెప్పాము ఒకసారి. మ్యాటర్ ఏం చెప్పను, నన్ను 5 కొట్టారు, నేను బడేలు కలిసి వెళ్ళాం అంతే. అంతకన్నా ఉన్న తర్వాత మీరు వచ్చారు, బడేలు తీసుకెళ్ళాడు పోలీస్ స్టేషన్ కి, తర్వాత నువ్వు తను వచ్చారు అంతే. ఆ తర్వాత జరగవలసిన అక్కడ ప్రూఫ్ ఎన్నిసార్లు కిందికి మీదికి లోపలికి బయటికి ఎన్నిసార్లు తిరిగి ఉండొచ్చు? నేను మొత్తం తిరిగేవమ్మ, నేను కాదని అంటలేదు. ఎంతసేపు తిరిగి ఉండొచ్చు? నువ్వు స్ట్రెచర్లో ఎంతసేపు కూర్చున్నావు? ఒక అరగంట అవుతుంది. ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగినా? తిరిగేవమ్మా, నేను కాదని అంటలేదు కదా. నేను ఎప్పుడు కూడా నేనేమి అవమానించలేదు. అందరూ ఎంతో మంది ఆడే నేనేమి నేను అనలేదు. నా కళ్ళతో చూస్తాను, చెబితే ఇన్నాకనే నేను యాక్షన్ తీసుకుంటాను అన్నాను ఈ మాట తప్ప. ఇంకా లేనోళ్ళు ఎన్నో అబండాలు ఎత్తే నేనేం చేయగలనమ్మా, అంతే తప్ప ఈ మాట తప్ప నేను ప్రతి ఓళ్ళ దగ్గర ఇదే మాట అన్నాను. నా కళ్ళతో చూడనే ఉండే తను తప్పు అని తెలిసాక, తను కొట్టేసుకుంటా తెలిసి అప్పుడే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అన్న ఆ మాట తప్ప, ఏమన్నా అంటే నేనే పోతా అంత తప్ప. ఎదటోళ్ళు ఏమన్నా అంటే నేనేం చేయగలను, ఇష్టం లేని వాళ్ళు. ఇప్పుడు కూడా నేను వెళ్ళిపోయాక నీకు ఎంతో మంది బీభత్సంగా అంటారు, నమ్మకో నాకు ఫోన్ చేయ లక్ష్మమ్మ అని, నేనంటే నేనే పోతా. నేను బయటకు వెళ్ళినా ఎక్కడికైనా ఎన్ని సంవత్సరాలు అయినా సరే నేను నిన్ను బిడ్డగానే చూసుకున్నాను అంతే తప్ప నీవే ఏమీ అయింది. చెప్పమ్మా, నేను ఎన్నిది తిరిగి ఉండొచ్చమ్మా? ఎంతసేపు తిరిగి ఉండొచ్చు? ఆ గాంధీ హాస్పిటల్ మొత్తంలో ఎంతసేపు తిరిగినా? ఆడికి ఎన్ని గంటలకు చేరినాము, ఎన్ని గంటలకు కిందకి వచ్చినాం? గంటల తరబడి తిరిగామమ్మా. నేను కాదు అవసరం, మనం ఎక్స్రేలు అవి పైకి వెళ్ళి కిందకి వెళ్ళి అన్ని తీసావు కాబట్టి పని ఉన్నది కూడా తిరిగామమ్మా. నేను కాదని అంటలేదు కదా. అది ఇక్కడ వరకు పెట్టినావా? మొత్తం ఎంత తిరిగి ఉండొచ్చు? ఒక గంట ఏమో, ఒక గంట
నాకు మైండ్ టైం ఉందా, తెలియదు. తెలివి ఉందా? మరి నాకు తెలివి లేదమ్మా, మరి ఎంత అంటే ఏం చెప్పను. 11:30కి వెళ్ళి రాత్రి 9:30 అయింది. అదే ఆ పోలీస్ స్టేషన్ లో కూర్చున్నది అనుకుంటా. పోలీస్ స్టేషన్ కాదమ్మా, గాంధీకి తీసుకుపోయింది. పొద్దుట పొనిచి సాయంత్రం వరకు అక్కడే ఉన్నా. వాళ్ళు నిన్ను వచ్చి వాళ్ళందరూ వచ్చి 5 ఆడలు నేను రోడ్డు మీద తుక్కు కొట్టినడానికి నేనేమో కారుకున్నా. నువ్వెందుకు అవుతావు? మాకు 3 నెలల నుంచి వాళ్ళు చంపేస్తాను అంటున్నారు. నాకు గుండెలో నొప్పి వల్ల ఖాళీ చేసి నేను వెళ్ళిపోయాను. నా ఇంట్లోకి వెళ్ళి కూడా సామాన్లు కూడా దబ్బుపోయింది. అప్పుడు కూడా నేను పోలీస్ కేసు పెడితే, అమ్మ మీరు ఆంధ్రాలో ఉన్నారు రండి, మీరు సంతకం పెడితే మేము యాక్షన్ తీసుకుంటాం అన్నారు. నేను రాలేకపోయాను. గతంలో రాకేష్ మాస్టర్ బిడ్డను తిట్టమన్నప్పుడు నేను తిట్టిపించినా లేకుంటే నువ్వు తిట్టడం నేను బిడ్డను తిట్టలేదు. ఆయన నా ఇంటికి రావద్దు అన్నాను బిడ్డను, అంతే. ఆవిడ ఎవరికి ఫోన్లు 12 1 గంట చేస్తా మన ఇంటికి వస్తే ఆవిడ చేర్చి వస్తుంది రావద్దు అన్నాను. అందుకు ఆయన నా బిడ్డను తిడుతుంది పెళ్ళని తిడుతుంది అని పెట్టారు. అదే యథార్థం అమ్మా. ఎవరిన్నా ఇప్పుడు ఈమె బిడ్డను లల్లి బిడ్డను తిట్టేటప్పుడు నేను లేదు ఏటికి నీకు సంబంధం లేదమ్మా, ఏటికి సంబంధం లేదు, ఇష్టం లేదు. నిన్ను 90 అంటున్నారు, నన్ను 90 అంటున్నారు. నీకు నాకు ఉన్నదంటే అది కర్మ అనుభవించుకుంటారు అంతే. నేను బిడ్డ భాగంగా నేను చూశాను, తల్లి భాగంగా నువ్వు చూసావు అంతే. నాకేమీ లేదు, నేను రోడ్డు మీద అడుగు తిందాన్ని ఏం కాదు. వెంటనే నేను ఇక్కడ వచ్చినప్పుడు కూడా రూమ్ కూడా తీసుకున్నాను. కాకపోతే షూటింగ్లు ఉన్నాయేమో ఉండు అటు ఇటు ఏం తిరుగుతామంటే 2 రోజులు ఉన్నాను, మళ్ళీ వెళ్ళిపోయాను. ఇప్పుడు వచ్చాను 3వ రోజున. ఇప్పుడు మళ్ళీ నా అంతటి నేనే పొద్దుట సర్దేసుకున్నాను. ఒకసారి రామ్మా అన్నాను, నేను వస్తాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్దాం అమ్మా అన్నావు. అప్పటికి నేను సర్దేసుకున్నాను, బ్యాగ్ లో పెట్టేసుకున్నాను. నీ ఎదురుగుండా మీ భుజం ఉన్నది. సరే, నిన్న గాంధీలా అన్ని గంటలు ఉండి అంతసేపు ఉండి మీకు మెడికల్ రిపోర్ట్స్ అటు కోసం ఇటు కోసం ఆడల కోసం దీనికోసం తిరిగి గుద్దలు అమ్మాయి లాస్ట్ నేను తిన్నానా మా చూసినాను తినలేదు నీ కోసం ఎన్ని రోజుల నుంచి నేను స్టూడియో వదిలేసుకొని తిరుగుతున్నావు మరి. ఎన్ని రోజుల నుంచి చెప్పు. 7 తారీఖు నేను కొట్టిరు. ఇలా ఎంత డేటు? 9. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నా? 8 9 3 రోజుల నుంచి కదా. ఈయనే కూర్చుంటే నేను వీడియోలు అప్లోడ్ చేసుకుంటే నాకు పైసలు రావా? వస్తాయమ్మా, నేను రావని అనలేదు కదా. నేను ఏదైనా వేరే పని చేసుకుంటే నాకు పైసలు రావా? వస్తాయి, అన్ని వస్తాయి. ఎవరికి రావు? వెళ్ళిపోతే రావా? నాకు వస్తాయి, నీకు వస్తాయి. నువ్వు పని ఉన్నదన్నావు, ఇంటర్వ్యూ ఉన్నదన్నా వచ్చాను అంతే. నీకు వెళ్తుంది, నాకు వెళ్తుంది, నేను కాదని అంటలేదు. కానీ నేను నిన్ను కొడుకు భావంతో చూసా, నువ్వు తల్లి భావంతో అయ్యో సపోర్ట్ ఎవరు లేరన్నో సపోర్ట్ ఉన్నావు అంతే. అంతకన్నా ఎంతమంది ఎన్ని అనుకుని అనవసరం. ఇప్పుడు నేను వెళ్ళాక కూడా నన్ను బేభత్సంగా నేనేదో నిన్ను అనేసానని చెబుతారు, నువ్వు నమ్మకో అంతే. ఒకటి నాకు ఫోన్ చేయి, లక్ష్మమ్మ నన్ను అడుగు, యథార్థమే నేను మాట్లాడతా. నేను గనక బేడగా గనక నేను బయటికి వెళ్ళాక ఏమన్నా తిడితే నేనే పోతాను. దొంగ దెబ్బ తీసి బాగుపడటం కాదు, ధైర్యం ఉంటే ఒకదాని రా కొట్టుకొచ్చి మన ఇద్దరం కూడా తిట్టుకున్నాం కాబట్టి. 5 నేసుకొస్తే ఒక ఆడదాన్ని నేను ఏం చేయగలనమ్మా? ఏమి చేయలేకపోయాను అంతే. దేవుడు ఉన్నాడు టైంలో, నువ్వు తీసుకెళ్ళి. నా గురించి నువ్వు తప్పుగా ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా మాట్లాడిన ఎవరితోటన్నా? ఎవరితోటి నేను మాట్లాడలేదమ్మా. ఎవరికన్నా తప్పుగా నేను ఎవరితోటి మాట్లాడలేదు. ఎవరికి మెసేజ్ పెట్టలేదా? నేను ఎవరికి మెసేజ్ ఒకవేళ మెసేజ్ పెట్టినట్టయితే పెట్టినది చెప్పు. పెట్టినట్టయితే చెప్పమ్మా, నాకు పరిష్కారం ఉంటుంది కదా. పరిష్కారం ఏం చేద్దాం అంటే నువ్వు చెప్పు. దాంట్లో నా గురించి చెడుగా మాట్లాడితే ముక్కు నేలకు రాసు కింద. నేను ముక్కు నేలకు రాయను, నోటికి నేలకు రాయను. పెద్ద మనుషులు ఉన్నారు, నేను చెప్పు తీసుకెళ్తూ కొట్టుకోవాల్సిన పని ఉన్నది. తప్పు మాట్లాడితే చెప్పు తీసుకోకలేదు, పెద్ద మనుషులు కూర్చోబెట్టు చెప్పు. ఏమన్నా నా ఎందుకు ఉంటే సారీ అని చెప్పి. ఈ పెద్ద మనుషులు ఎవరు నీకు న్యాయం చెప్పాలి ఇప్పుడు? ఆయన రమ్మను, ఎగటను రమ్మను. వెంకటనా చెప్పు. వెంకటనా రమ్మనమ్మా, నేను నిన్నేం తూదమ్మా. వెంకటనా వెంకట ఇప్పుడు ఇన్ని లైన్లు నాకు ఒంట్లో బాగోపోతే ఇన్ని వీడియోలు అవసరమా? పోనీ లక్ష్మమ్మ ఫోన్ చేసి ఇలా అన్నావా అని అడిగితే గొడవే ఉండదు కదమ్మా. ఇప్పుడు నాకు సాయంత్రం నేను ట్రైన్ ఎక్కాలి, ఇంతసేపు నాకు లేటే కదా. వెంకట నాకు నిలబడు, కెమెరా ఇంకా నిలబడు, కెమెరా ఇంకా నిలబడు. ఒక మాట చెప్తా, తప్పేదో నిలబడు, జస్ట్ నిలబడు, నువ్వేం కనిపించకు. తప్పేదో చెప్పాలి. ఇప్పుడు న్యాయం చెప్పాలి మీకు. నువ్వు అడుగుడు కదన్నా, ఇప్పుడు ఈమె కోసం నా కోసం నిలబడ్డావు కదా అంతసేపు. పోలీస్ స్టేషన్లో ఆడ మాట్లాడినావు కదా. కెమెరా లేదు, కెమెరా కనిపించలేదు. ఈమె కోసం వచ్చినావా పోలీస్ స్టేషన్? నా కోసం వచ్చినావా కదా. ఈమె ప్రాసెస్ లో 3 రోజులు తిరుగుతున్నామా? వినయ్ రావడం, ఆయన కూర్చొని పెట్టి మాట్లాడడం, వినయ్ పండబెట్టి తొక్కుతాను వస్తే నేను ఎంత కాంప్రమైజ్ చేసి మాట్లాడి పంపించిన. నా గురించి ఎందుకు మాట్లాడుతుంది సరే అంటే ఆయన బతిలాడి, ఆయనకు కొంచెం నా అన్న కాబట్టి కూర్చొని పెట్టి మాట్లాడి ఎవరు ఏనమ్మా నువ్వు ఎవరి గురించి మాట్లాడకిడా విషయం చెప్తున్నా మధ్యలో మాట్లాడకు. సరే సరే అమ్మా, నువ్వు అంత సీరియస్ నువ్వు మాట్లాడకుండా లౌడగా సీరియస్ అయింది నాకు. మరి అవునమ్మా, నాకు అమ్మా నాకు బీపీ లేపకు. నువ్వు నేను మాట్లాడుతున్నప్పుడు మూసుకొని సైలెంట్ నేను అడిగినప్పుడు చెప్పు. సరే ఆయన వచ్చిండు మాట్లాడింది కదా, నా స్టూడియోలో ఉంది కదా, వచ్చింది కనిపించింది, ఓకే మాట్లాడినాం, పంపించిన ఆయన పనులు ఆయన వెళ్ళిపోయాడు. ఆ క్షణం నుంచి ఈమె ఎవరితోటి నేను ఏ తప్పుడు వ్యవహారం మాట్లాడలేదు అంటుంది. ఈమె
ఒకవేళ అంటే ఏందమ్మా అంటే పెద్ద మనిషిని పిలిచి మా న్యాయం అడుగుదాం అనుకో. ఇప్పుడు నేను వినిపిస్తాను ఈమెకు ఏ రకమైన ఇక నువ్వేం చెప్తా చేస్తుంది, నేను కూడా చేస్తా చూడు. అవును ఉన్న మాట అన్నాను, దాని తప్పే ఉంది. తప్పే ఉందమ్మా. తప్పే ఉందమ్మా. తప్పేముందో ఏమో చెప్తా, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు లైవ్ నడుస్తుంది, లైవ్ లో కామెంట్ చెప్తారు కానీ. అలాగే డియర్ ఫ్రెండ్స్, మీకు వినిపిస్తుందో లేదు, వీడియో టెలికాస్ట్ చేస్తాం, మీకు వినిపించిందో లేదో లైవ్ లో. అమ్మ లడ్డు, నా దగ్గర నేను 1000 రూపాయలు వాడేసుకున్నది, అవును మందులు కూడా తేలేదమ్మా. ఇప్పుడు వీడియోకి ఏమన్నా డబ్బులు ఇస్తే ఈ నెంబర్కి నేను వేస్తాను, తర్వాత నేను అడిగినప్పుడు 500 తప్పే ఉన్నది నాకు ఇచ్చండి. అయితే అవును లేదా లేదు, అయినా వద్దా చెప్పు. ఒక్క నిమిషం మిత్రుల, మీ అందరికి ఒక లైవ్ కాల్ చేసి వినిపిస్తుంది, కాల్ చేసి మేము మాట్లాడింది మీ పరిస్థితి అంతా వినిపిస్తుంది. తప్పే ఉందమ్మా దానికి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు నాకు లేవు. మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే నేను మొన్న కూడా చెప్పా, ఇక్కడ వరకు రాకుండా మిమ్మల్ని కొట్టుకొని ఉండడానికి కారణం చరణే. బయటకి వెళ్ళిన తర్వాత జరిగింది ఏదైనా సరే, ఏం జరిగినా బయట జరిగింది. అవును, కేవలం చరణ వల్ల మీకు అంత ఇష్యూ జరగకుండా ఉంది. వేరే ఇంకా ఎక్కువ జరగవచ్చు. జరగనివ్వండి జరగాల్సినవి. జరగకపోవడానికి కారణం చరణే. అలాంటిది నువ్వు అతని గురించి నేను ఏం చెప్పానండి, ఏం చెప్పాను? నా దగ్గర డబ్బులు ఉండవమ్మా, నా దగ్గర నీకు వేస్తాను, నాకు అడిగినప్పుడు 500 ఉంటుంది తప్ప. డబ్బు లేనప్పుడు ఆయన పక్కన నిలబడలేదా? ఏంటి మీ దగ్గర డబ్బు లేనప్పుడు ఆయన పక్కన నిలబడలేదా? నిలబడితే ఉన్నాడు కదా, నిలబడితే కాదు నిలబడ్డా లేదా? నిలబడ్డాడు. మరి దీనికి అసలు తప్పు ఏమున్నది? ఇప్పుడు మీరు ఆయన మీద ఏమైనా రిలేషన్ చేసి ఇప్పుడు ఆయన మీద ఎందుకన్నా అమ్మా తప్పే. నేను మిత్రులారా మీ అందరికి కూడా చెప్తున్నా అన్న, చెప్పు. నిన్న నేను చెప్పమ్మా. మరి ఇంకా నేను చెప్పు కొడుకు మరి చెప్పు అనుకోండి, ఏమన్నా నేను చెప్పండి అన్నా. ఉండు ప్లీజ్ అంటున్నా, నువ్వు ప్లీజ్ నాకు బీపీ లేపొద్దు. అదే నేను మిత్రులారా మీరందరూ కామెంట్ చేయండి. హాస్పిటల్లో ఈ దీనికోసం నేను 30-40 కిలోమీటర్ల లోపల తిరిగి ఉండొచ్చు. సాయంత్రం వరకు పొద్దున్న 11:30 12 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 9:30-10 గంటలకు స్ట్రెచర్ ఈమె వేసుకొని స్ట్రెచర్ తో తిరగాలి, రిపోర్ట్స్ పోవాలి, కిందికి పోవాలి. ఈమె ఒక దగ్గర రిపోర్టింగ్, ఈమె ఒక దగ్గర రిపోర్టింగ్, ఆయన కోసం ఈమె కోసం ఒక 20-30 కిలోమీటర్లు తిరిగి ఉండొచ్చు. ఎంతో మందిని డాక్టర్లు బతిలాడు, సార్ ప్లీజ్ సార్, వాళ్ళు పట్టించుకోవట్లేదు గాంధీలా. ఎవరిని పట్టించుకోకపోతే ప్లీజ్ సార్ మీరు ఒకసారి రండి ప్లీజ్, వాళ్ళు కొంచెం ఆమె సీరియస్ ఉందని చెప్పి మీ ఫిట్స్ వచ్చి పడిపోతే, మీకు పొద్దున చేసిన వీడియోలో ఒక 20 నిమిషాల వీడియో ఉంది. పొద్దున 12 గంటలకు నేను హాస్పిటల్ పోయి రాత్రి 10 గంటల దాకా నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే, నేను పోయి నా ప్రాబ్లం మీద నేను ఈమె రిజల్ట్ కోసం పిక్చర్ లేక కూర్చొని నిలబడి లైన్ లో నిలబడితే, ఈమె నా పక్కన ఉన్నటువంటి నా భార్యను పట్టుకొని ఈమె ఏం చెప్తుంది మీరందరూ వినరు. ఒకసారి కెమెరా కాడిరా. అట్లా కాదు, ఇప్పుడు ఏ నందో ఇటా నువ్వు ఇట్రా, లౌడల ముచ్చట్లు లేవాడు. నేను ఇంత సహాయం చేసి నేను ఇంత పిచ్చి పోగలేక నేను అంత మందితోటి నేను తిట్టుకుంటా, ఇన్ని బూతులు వాడుకుంటా నేను ఉంటే చూడు చెప్తున్నా. నిన్న నీకు నేను వాటి బొంగ లోపలికి వెళ్ళి ఏం చెప్పింది గట్టిగా చెప్పు. ఏమని చెప్పారు? ఏంటి? లేనప్పుడు వేరే అమ్మాయి నీతో ఉండేది, అమ్మాయి నువ్వంటే ఎప్పుడు చెప్పానమ్మా నేను? నేను లేనప్పుడు బుజ్జం ఉండేది. ఎప్పుడు? ఇప్పుడు వచ్చాకనా? హాస్పిటల్ అండి, ఈ హాస్పిటల్ బుజ్జం ఉన్నదని చెప్పానా నేను? నేను లేనప్పుడు బుజ్జమ్మ చరణ్ తో ఉండేది. అమ్మాయి మీతో చరణ్ కి నేనంటే చాలా ఇష్టము అని చెప్పేది అని చెప్పారు కదా. ఎందుకని చెప్పాను నేను? అసలు ఎందుకని చెప్పాను నేను అన్నమాట? చెప్పమ్మా, నువ్వేమంటే చెప్పాను, ఏమంటే నేను చెప్పాను చెప్పు. లైవ్ కంటిన్యూ అవుతుంది. అసలు నేను హాస్పిటల్లో ఉండగా ట్రాఫిక్ ఎందుకు వచ్చిందమ్మా? అసలు ఏంటి? అసలు విచిత్రంగా ఉన్నాయి అన్ని కూడా గొడవలు. ఏమని చెప్పింది? ఇప్పుడు మిత్రుల మీరు అందరూ చెప్పు. ఈమె నేను నా లేనప్పుడు ఈమె ఇంటికి పోయినప్పుడు నేను ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చుకొని నేను కాళ్ళు నిజంగా చెప్పడం అయితే బుజ్జం ఉండేదమ్మా, ఇంకో బుజ్జ ఎందుకు వచ్చింది? తను ఏదో నన్ను అన్నదమ్మా అంటే మరి ఆ మాట పట్టేం చెప్పలేదమ్మా. బుజ్జం అంటే బుజ్జం ఉండేది అని చెప్పాను అంతే. ఈ బుజ్జం కదా ఇంకో బుజ్జం ఉండేదమ్మా. ఆవిడ ఇప్పుడు మా ఇంట్లో అందరూ తెలుసు, ఆ పిల్ల కూడా తెలుసు, మా ఇంట్లో అందరూ తెలుసు. ఫ్రెండ్ ఎప్పుడైనా వచ్చేది నేను ఒక్కనే ఉండదనా? నేను ఒక్కనే అప్పుడుతో ఉండదనా? లేదు అందరూ ఉన్నాం. నాతో ఉండేది, బెడ్ మీద పడుకునేది, సింపుల్ ఉండేది. అది నేను ఇష్టమని ఎట్లా చెప్పిన బాబా అమ్మ ఆవిడ ఏదో అంది బుజ్జమ్మ, ఆ బుజ్జమ్మ ఏదో అన్నది, ఆ బుజ్జమ్మ నాకు ఏదో అంటే చెప్పాను నేను.
లైవ్ లో కామెంట్స్ లో చరణ్ నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు గానీ ఆమె సపోర్ట్ చేయడం నువ్వు చేసిన తప్పు. దీనికి నేను నువ్వు భరించే నిందలన్నిటికి కారణం నువ్వు చేసుకున్నదే. పోన్లే, నేను చేసుకున్న కర్మ కూడానమ్మా. రూమ్ లోకి వచ్చిన తర్వాత కూడా నా కర్మ కూడా. నేను ఏమండి బుజ్జమ్మకి తను ఏదో మాట అంటే అన్నానేమోనమ్మా, అర్థమైందా? తను ఏదో అంటే నేను ఆ మాట మీద చెప్పాను. అమ్మ ఉండేది అన్నా కానమ్మా, వేరే బ్యాడ్గా అయితే నేనేం చెప్పలేదమ్మా. అమ్మ ఏమని చెబుతున్నాను, మీరు ఏదో నన్ను ఆవిడ ఏదో బుజ్జమ్మ ప్రమాణం చెయ్యి నువ్వేదో అంటే నేను ప్రత్యేకంగా చెప్పాను. మరి తప్పు కదా, మళ్ళీ ఎందుకు చెప్పావమ్మా చెప్పు. నువ్వేదో అంటేనే కదా నేను అన్నాను. అవును ఉండేదని చెప్పానమ్మా, అప్పుడు ఉండేది కాబట్టి బుజ్జమ్మ ఉండేరమ్మని చెప్పాను. అంతే తప్ప నేను బ్యాడ్గా ఏం మాట్లాడలేదు ఎప్పుడు కూడా. అమ్మ ప్రతి ఓళ్ళు కూడా నన్ను నమ్మించి మోసం చేసి వెళ్ళేటప్పుడు అపనిందలు వేసి పంపుతున్నారు. మరి అది తను ఏదో అంటే నేను అన్నాను, నేను నాకు యథార్థంగా నాకు తెలియదు. తను బుజ్జమ్మ ఏమని అవును తప్పులేదు అప్పుడు చెప్పింది కాబట్టి నేను చెప్పింది అనుకున్నాను. అడుగు అమ్మా, తప్పే ఉన్నది అడుగు. అసలు ఆ గొడవలన్నీ ఎందుకు బుజ్జమ్మా చెప్పు ఒకసారి. ఏదో టైం పాస్ నువ్వు మాట్లాడేవు అడిగేవు, నేను చెప్పాను. ఏంటంటే ఆ బుజ్జం నేను వచ్చినప్పుడు మరి అలాంటి ఎందుకు చెప్పుకుంటే ఫస్ట్ నువ్వు అంటేనే కదా నేను అన్నానమ్మా. ఆ బుజ్జం కూడా ఉండేది లేదా నీకు బుద్ధనే లేసలేదు, నీకు హాస్పిటల్ ఉండి బుద్ధనే లేసలేదు. నువ్వు నా ఫ్యామిలీ మ్యాటర్ నేను తీయలేదమ్మా. బుజ్జం అన్నయ్య దానికి నేను మాట్లాడినాను అంతే. కానీ టాపిక్ రావాల్సిన అవసరం ఉంది నీకు. మీ బుజ్జం నన్ను కెలిగితే కదా నేను చెప్పాను, బుజ్జం ఉండేదని చెప్పాను. అంతేగాని నేను అమ్మా ఆవిడ అదిగో వచ్చి అడిగితే నేను అన్నానమ్మా. ప్రత్యేక నాకు ఏం పని. ఇంకొకటి అదే ఆవిడ నీ ఎక్స్ వైఫ్ రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళేవో చెప్పిందని అది. ఆ తర్వాత ఆ బుజ్జం యథార్థంగా ప్రమాణం దీపం ఆర్పుతాను నేను. ఆవిడ బుజ్జం అంటే దానికి సమాధానం చెప్పానమ్మా. చెప్పు సమాధానం చెప్పాను అంతే. అంతే తప్ప నేనేం చెప్పలేదమ్మా. పట్టి ఆవిడ ఏదో అడుగుతుంది నన్ను, ఆ అడిగిన దాని మీద నేను చెప్పాను. అంతేగా నేను బాధతో నేను ఉన్నానమ్మా. తర్వాత ఏదో ట్రాఫిక్ ఏదో అనుకూలంగా వచ్చింది, వస్తే హాస్పిటల్ గురించి వెళ్ళి అని వచ్చింది అన్న మాటల మీద వస్తే అంటే నేను ఆ మాట మీద బుజ్జమ్మ కూడా మంచిదమ్మ చాలా ఇష్టం అని అనేది చెప్పానమ్మా. నేనేం అడగలేదమ్మా. నేను అంతే కూర్చున్నాను అంతే. నేను చెప్పలేదండి, మీరు అలా మాట్లాడుకుంటాను. నన్ను అన్నదే అడిగింది నేను అన్నాను అంతే. నేను అడిగిందమ్మా అంతే. అసలు నేను ఈ లైవ్లు ఏంటి ఈ వీడియోలు ఏంటమ్మా, నాకు ట్రైన్ అది అవుతుంది కదా. వీడియోలేమో వీడియో తీసుకో, నేను వస్తాను. నేను ఇప్పుడు న్యాయం అడిగింది కదా, నిన్ను న్యాయం అడిగింది కదా, వాయిస్ రికార్డ్ వినిపించింది కదా, ఇది చూడు. ఏ లైట్ అబ్బా ప్లీజ్ అబ్బా లైట్ బంద్ చేసేరా. నేను ఎప్పుడు నీ మీద ఎప్పుడు చెడ్డగా అనలేదమ్మా. ఆవిడ నన్ను మాట అంటే ట్రాఫిక్ మీద నేను నా జీవితాన్ని మొడ్డగొడుకొని నేను ఇంతమందితో బ్యాడ్ కామెంట్లు పడుతూ ఇంతమంది నన్ను తిడుతుంటే భరిస్తూ నువ్వు నాకు జన్మనిచ్చిన తల్లివా లేకుంటే నాకు ఏమన్నా నాకు నా ఊరు దానివా నా కులం దానివా? నేను తల్లి అని గౌరవించి వాల్యూ ఇస్తే నీకు ఏమన్నా చెప్తే కళ్ళు దగ్గర యాక్చువల్ లేకుండా చూడాలి పెట్టుకున్నా వాళ్ళు చెప్తలేరా? ఆవిడ అన్నది అడుగు బుజ్జం అడుగుడు గురించి నేను అన్నానమ్మా. నేను అంతటి నేనేం మాట్లాడలేదు, నేను బాధతోటే ఉన్నాను. ఆవిడ ఏదో మాటల్లో మా దృష్టిలో అంటే నేను కూడా సరే బుజ్జం మంచిదమ్మా అన్నాను అంతే అమ్మా. ఆ బుజ్జం కూడా చాలా ఇష్టం అని కూడా చెప్పిందమ్మా అన్నది. దానికి తప్పే ఉన్నది నాతో. మరి ఆవిడ అన్నది కదా మాట ట్రాఫిక్ ఎంత అంటే ఫ్రెండ్స్ డియర్ ఫ్రెండ్స్ ఆయన మాస్టర్ చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన మరి నేను అబద్ధం చెబుతున్నా. మాట్లాడు నేను చెప్తున్నాను డియర్ ఫ్రెండ్స్. నేను నిన్న మొన్న ఇంటర్వ్యూలో చేసినప్పుడు కూడా క్లియర్ అయిపోయినమ్మా. ఒకప్పుడు మాస్టర్ కు గౌరవం ఇచ్చింది ఆమె సాధిందు, ఆమెకు ఈమె మీద పాజిటివ్ ఫీలింగ్ ఉందని చెప్పిన. నేను చెప్పిన తప్పు చేయట్లేదన్నా. అయినా నేను నిన్నటి వరకు ఆ లల్లి అనే సిస్టర్ బిడ్డని ఇట్లా తిట్టిందని నేను ఎప్పుడు వినలే ఫ్రెండ్స్. నా తల్లి సాక్షిగా నేను వినలేదు, వినను కూడా. కానీ పొద్దున నేను విన్నా ఈమె అన్నదా లేదా, వీళ్ళు కాంట్రవర్సీ చేసుకుంటారేమో, కంటెంట్ కోసం తిట్టుకుంటారేమో, లైట్ ఫోన్ ఏమన్నా కానీ చెప్పి నా పేరు మీద వీడియోలు పెట్టి నా మీద వార్నింగ్లు ఇచ్చే తమ్నేలు నా పేరుతో సహా రాసిన. నేను లైట్ తీసుకున్న కంటెంట్ కదా, యూట్యూబర్స్ కదా బతకని. అక్కడ ఆచరణలో కూడా ఇద్దరు పిల్లలు వేసుకొని హస్బెండ్ లేడు పాపం బతుకుతుందేమో, పోనీ అనే ఉద్దేశంతో మాత్రమే అట్లా వదిలేసిన. ఆమె నువ్వు కలిసి ఒక దగ్గర సాచేడుండే, ఒక దగ్గర వండుకునేది. ఈడ నా స్టూడియోకి వచ్చిన తర్వాత నేను వీడియోలు తీయొద్దు, నీకు ఇంత షెల్టర్ ఇస్తాను, నీకు దిక్కు లేదు దివాణం లేదని చెప్పి అంటే ఇటుకెళ్ళి వీడియోలో పెట్టి వాడిని ఆ సత్య అనే అబ్బాయిని
ఆయన ఇష్టం ఉంటుంది తిట్టుడు. ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడు. అమ్మాయిని చూపించు. మాట్లాడగా తిట్టకు. ఎన్ని మాట్లాడి తెలుసా? ఈమె సాక్ష్యం చెప్తాను. అవన్నీ ఎందుకు మిత్రులారా మీరు ఇప్పుడు కామెంట్ చేయండి. ఈమె ఈ రోజు పొద్దున పోలీస్ స్టేషన్ తీసుకుపోయినా నేను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కాడికి పోయి నేను అందరితో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి ఇది విషయం అని చెప్పి ఈమె నా దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు, నాకు డేంజర్ ఉంది, నా స్టూడియో వాళ్ళు కొడతారో నాకు వచ్చి కొడతారో జనాలందరూ నా మీదకి వచ్చేటట్టు వీళ్ళని వీటికి పంపించేస్తాను నాకు సంబంధం లేదని అనుకుంటుంటే ఈమె ఈయన బండి మీద నందు అనే బండి మీద వచ్చింది. ఏమే నందు అనే బండి మీద వచ్చింది. ఇడ కూర్చో, కెమెరా ఇటు దీపురా, కొంచెం ఇటు దీపు, ఇటు ఆ కెమెరా కూడా దీపు. కనిపిస్తుండా? నువ్వు చెప్పు సోదరా ఈమె నీతోటి ఏమన్నది చెప్పు. వచ్చేట బండి మీద వచ్చేటప్పుడు చెప్పు. నేను చెప్తున్నా కదా, నేను మొట్ట కూడా నిన్ను కూడుకోనన్నా చెప్తున్నా. నువ్వు నాకు వచ్చింది మీకు ఈడ కూర్చొని నా దగ్గరకు వచ్చి వీళ్ళు యూట్యూబ్ లో మొట్ట కూడిచి వీళ్ళ జీవితాలు ఆగమైతే పాపం అన్న వచ్చిండు. ఇప్పటికి నేను ఒక్కరోజు మాట్లాడను, వెనకాల ఒక మాట మూట ఒక మాట. ఈయన ఎప్పుడు మాట్లాడు, నేను కెమెరా ఉన్న ఒకటే మాట మాట్లాడతా, కెమెరా లేకపోయినా ఒకటే మాట్లాడతా. ఆయన ఏమని నీతోటి వచ్చేటప్పుడు బండి మీద ఏమన్నదో చెప్పాలి. నువ్వు మారిగోళ్ళ దగ్గర డబ్బులు తెంగి ఈ సెట్టింగ్లు అన్నీ చేస్తున్నావా? నేదా మారిగోళ్ళతో కలిసి ఈ సెట్టింగ్లు అన్నీ చేస్తున్నావా? నేను ఎందుకు చేస్తాను, నాకేం అవసరము? కేసు కాంప్రమైజ్ అయిపోయి ఇవన్నీ చేస్తున్నావా? నేను ఎందుకు చేస్తా? అలా చెప్పింది. ఏమని చెప్పింది? మారిగోళ్ళు అందరూ కలిసిపోయి డబ్బులు తెంగి వెళ్ళేటప్పుడు నన్ను బ్యాలెట్కి చేసి పంపించద్దమ్మా, నేను నాశనం అయిపోతాను. నువ్వు అన్నవలేదా? యథార్థంగా అనలేదు, ప్రమాణం. నేను చచ్చిన బాబా నువ్వు నన్ను పెట్టు, దీపం పెట్టు. ఏమన్నదో క్లియర్ ఆయన ఏం చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పింది కదా ఫ్రెండ్స్, నాకు ఈయన వచ్చి రాగానే కింద చెప్పింది. నాకు చెప్పగానే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన. ఏమని చెప్పింది? నువ్వు ముందే చెప్పావు, నువ్వు వెళ్ళేటప్పుడు నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను. సరే చెప్పు. కాదు, ఇప్పుడు బాహుబలి వినయ్ వీళ్ళు అందరూ మాదిగోళ్ళు అందరూ కలిసి ఏకమైపోయి డబ్బులు తెంగి నన్ను ఇప్పుడు ఇరికించారు అంది. నా దగ్గర డబ్బులు తీసుకున్నా అమ్ముడు పోయాడు. అమ్మా నెల తిరగకుండా నీకు జరగపోతాడు. నేను మాలోళ్ళు డబ్బులు తీసుకున్నారన్నా, వినయన్న వచ్చారు ఆయనే కొట్టించారని చెప్పానమ్మా, అంతే తప్ప యథార్థంగా ఏ మాట నేను అనలేదమ్మా. నువ్వు ఏమన్నాడు తెలుసు, నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు ఇది కాదు నువ్వు వెళ్ళిపో అన్నాడమ్మా. నేను ముందే చెప్పానమ్మా, రమ్మని పొద్దుట వీడియోలో మాట్లాడటమే నాకు బాధగా ఉందమ్మా, వెళ్ళిపోతున్నారు బట్టలు సర్దుకుంటున్నాను అని చెప్పానమ్మా. ఆ మాట తప్ప యథార్థంగా నేను ఏ మాట చెప్పలేదమ్మా. నేను చెప్పలేదు, నన్ను కూడా చూడలేదమ్మా, నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్పాడమ్మా. వినయన్న ఫోన్ చేసి డబ్బులు ఇచ్చాడు. అమ్మాయి వినయని ఎందుకు డబ్బులు ఇస్తాడు చెప్పమ్మా, ఎందుకు డబ్బులు వాళ్ళకి కొట్టారో చెప్పాను, వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చాడమ్మా, కొట్టారు అన్నానమ్మా, కొట్టారు యథార్థంగా. శరణ్ బాబు నేనేం చెబుతున్నాను, నువ్వు అబద్ధం తప్పు చేసావు, సరే నన్ను వసే ఇసే అంటే నేను అనగలను. నేను అన్న ఇంకా దేవుడు ఉన్నాడు, ఇప్పుడు నా పరిస్థితి బాగలేదు, బాగున్నాక మన ఇద్దరం వేసుకుందాం, బాగున్నాక వేసుకుందాం. బాగున్నాక నువ్వు డ్రింక్ తాగెత్తున్నావు, ఫుల్ తాగున్నావు, అర్థమైందా? నాకా నేనేం చేశాను, నిన్ను నువ్వు చచ్చినప్పుడు కూడా ఇక్కడ ఆవిడే ఉన్నది ఇక్కడ, నేను ఏదో మాట మీద వచ్చిందండి అన్నది. ఆ బుజ్జమ్మ మంచిది తప్ప నేను ఏమన్నా చెప్పాను? బుజ్జమ్మ మంచిది. నేను ఎవరు వైజాగ్ సత్యతో ఏం చెప్పాను వినిపిస్తాను, వినిపించు. మరి నేను ఇన్నాళ్ళ నుంచి ఉన్నాను వినిపించకుండా ఇప్పుడు ఎందుకు మా బాధల్లోని? ఇప్పుడు నిన్ను కొడతలేరు, తిడతలేరు, నేనేం కొట్టమని కొడతానని అనట్లేదు కదా, చేశానని కొడతావు. అమెరికాలో ఉంది, మా చెల్లి ఎక్కడ ఉంది, ఒక్క నిమిషం. మరి ఇన్నాళ్ళ నుంచి వినిపించకుండా ఇప్పుడు ఎందుకమ్మా? ఆగు, నేను ఇప్పుడు ఆగు, నువ్వు ఆగు, నువ్వు చెప్పాలి కదా పబ్లిక్, నీకు నేను బుద్ధి తక్కువై సిగ్గుసరం లేకుండా. హలో 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 సత్య, నేను చరణ్ని. చెప్పన్నా. ఈమె కనక మహాలక్ష్మి దేవి నా గురించి నా ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడింది, ఒక మాట లేపు. ఏమనిందంటే, ఇప్పుడు మీ వైఫ్ పద్మ ఉన్నది కదా, విజయవాడ అమ్మాయి, మా చెల్లి, ఆమెమో ఈమెతో చెప్పిందంట, నేను చరణ్తో ఉండను, చరణ్ మంచోడు కాదు, ఇప్పుడు నాకు 8వ నెల నడుస్తుంది, నేను డెలివరీ అయిపోయినాక పాప బాబు పుడితే నేను చరణ్ చేతిలో పెట్టి మా ఇంటికి వెళ్ళిపోతాను, ఇక్కడ నేను ఉండను, నాకు యాక్చువల్ గా మంచి సంబంధాలు వచ్చాయి, మా మావి చాలా కోటీసుడు, అవన్నీ కాదనుకొని లవ్ చేసి నేను పెళ్లి చేసుకున్నాను, వీడు మంచివాడు కాదు, రోజుకు ఒకరితో తిరుగుతున్నాడు, నాకు అవన్నీ తెలుసు, వాడు ఒక ప్లే బాయ్ అని చెప్పి అన్నట్టు చెప్పింది నాతో. నేనైతే నమ్మలేదు, ఎందుకంటే మీ ఇద్దరు ఎంత లవ్ చేసుకున్నారు. ఓకే
బాగా లవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఎక్కడ టీ తాగినా ఇద్దరు కలిసి వెళ్తారు, టిఫిన్ చేసినా కలిసి వెళ్తారు, ఈవినింగ్ స్నాక్స్ కి వెళ్ళినా కలిసి వెళ్తారు. కానీ నేను నమ్మలేదు ఆ విషయం. ఎందుకంటే మీ ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటారో, ఎంత అందంగా ఉంటారో నాకు తెలుసు కదా. నేనైతే నమ్మలేదు. థ్యాంక్ యూ సార్. బ్రదరు అమ్మ ఈ మాట లడ్డు చెప్పిందమ్మా, అర్థమైపోతుంది కదా. ఇదిగో మీరు తాగేసి వడ్డ సుల్లా అని అనుకున్న ఆడదాని దగ్గర మీరు తాగినప్పుడు మాట్లాడుకున్నా ఊరుకోండి అంతే. ఏంటి ఎవరు నేను చెప్పలేదా మాట అసలు? నాకు పని ఏంటి? అప్పుడు నేను మాట్లాడుతున్నానా? వాడికి నాకు చెడిపోయింది. నాకు ఏంటి కాదు ఏంటి కొట్టడానికి కొడతావా? కొడతావా? మరి కొట్టుపోని చూద్దాం. మరి లెగుతున్నావు కదా నువ్వేం చెప్పావు? ఇప్పుడు నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇక్కడ వద్దు, నీకేం ఉపయోగం ఉండదు చెప్తున్నాడు నువ్వు. గంగాభవన్ ఫోన్ చేద్దాం. వినలేదమ్మా ఆవిడ గొడవలు చెప్పాడు. ఆవిడ నేనే కదా ఉన్నాం. నేను చెప్పలేదమ్మా, అప్పటి నుంచి నాకు బంధం లేదమ్మా. వారికి నాకు ఏమైనా బంధం లేదా చెప్పు. ఏది నా ఫోన్ హ్యాండ్ బ్యాగ్ లో ఉంది. హ్యాండ్ బ్యాగ్ లో ఉందమ్మా. మాట్లాడి ఇప్పుడు వినిపిస్తా మాకు. హ్యాండ్ బ్యాగ్ లో ఫోన్ ఉందా? ఏమది అది ఆ హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఎవరు చెప్తారు నా గురించి? నా స్నేహితులు. నేను చెప్పలేదమ్మా అంటే నేను ఇప్పుడు కాకపోతే మేమిద్దరం కూడా అన్నాము అనేసి అన్నానమ్మా. అంటే ఏంటమ్మా నేను వెళ్ళేటప్పుడు ఈ గొడవ ఏంటంటున్నాను? నీకు ఇష్టం లేదు మామూలుగా పంపించేసుకో, అన్ని అపనిందలు వేసి పంపించదు. ఇప్పుడు మరి ఎన్ని అవసరమో చరణ్ బాబు నేను అన్నానా? చేసిందంతా నువ్వు నాకు ఎన్ని చెప్పావు? ఇప్పుడు అర్జెంట్గా ఇంట్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఏమి ఇక్కడ రూపా చేయలేదని చెప్పిందని నువ్వు. అమ్మా నీ చెల్లి కూడా వదిలేండి, నాకు తెలుసు నేను ఎటువంటి దాన్ని నాకు తెలుసు. నేను అనలేదు వాడు లడ్డు మీ గణపతి కొడతావా? నీ ఎవరినంటే కొడతావా? చంపేద్దా? డ్రింక్ తాగి నాతో నువ్వు మాట్లాడుకుంటా కూర్చో. డ్రింక్ తాగినప్పుడు కూర్చో. బదలేసి నీకు బదలైతే నాది బదలవుతావు, నీది బదలవుతుందో చూసుకున్న తర్వాత సరే. ఇప్పుడు నన్ను బంధించి నువ్వేం చెప్పినప్పుడు నేను కంప్లైంట్ ఇస్తాను. అలాగే కంగారు పడకు. ఇప్పుడు నువ్వు అదే లైవ్ ఉన్నది కదా, లైవ్ ఉన్నది కదా, అలాగే లైవ్ ఉన్నది కదా. నువ్వు డ్రింక్ తాగేసి నామే పడుకో. ఏంటి లడ్డుకు ఫోన్ చేయి. నాకు లడ్డుకు ఫోన్ చేసి ఫస్ట్ లడ్డుకు ఫోన్ చేయి. నాకు సాక్ష్యం ఇప్పిస్తాను. అసలు ఎంత మోసం అమ్మ, ఎంత మోసం. నేను ఇప్పుడు ఏమన్నా క్రియేట్ చేస్తున్నాడా? దేవుడు ఉన్నాడు, మాట్లాడుతూ దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అనుకో, నేను మొట్ట కూర్చిపోతా. అలాగే నువ్వేమన్నా మా నాన్న అంటే నీకు ఉసురు ముట్టి చచ్చిపోయినా ఉసురు తగిలా. అమ్మా నేను ఉసురు తగిలి నేను ఎందుకంటానమ్మా? ఎవరు కూడా బతకరు మీరు. అలాగే నువ్వు మాట్లాడుకుంటూ చెప్పు. మా నాన్నకున్న ఆతురు విలువ కూడా కాదు మీరు. అమ్మా నేను వెళ్ళేటప్పుడు నన్ను ఒంటరిగా ఆడదాన్ని చేసి మీరందరూ మగోళ్ళందరూ కూర్చుని ఇబ్బంది పడదు. ఒకతే ఉంది. మరి చాలంటే అలాగే మాట్లాడుతున్నాను. పొద్దు నుంచి నేను ఫోన్ చేస్తాను. ఇదిగో నేను చేస్తున్నాను కదా. బాగోదు నువ్వు సాక్ష్యం ఇప్పించాను. నేను సాక్షి ఆ వాళ్ళ గొడవ పడినప్పుడు లడ్డే ఉన్నదమ్మ. లడ్డు నాకు వాడికి అసలు సంబంధం లేదు కదా. మేమిద్దరం విడిపోయాం కదా. ఎందుకు చెప్తానమ్మా? అది చూడు ఒకసారి. ఎత్తట్లేదమ్మా పొద్దుటి నుంచి. తను చెప్పింది శరణబాబు నేనేమి నీతో మాట్లాడేమ్మ. శరణబాబు వీడే అన్నాడు. ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఉంటే నువ్వు పాడైపోతే వెళ్ళిపో అని చెప్పినాడు కూడా వాడేనమ్మా. అంటే నాకు బాగోలేదమ్మా నేను వెళ్ళిపోయాక. శరణబాబు ఎవరు ఫోన్ చేశారు అంతగా మాట అంటున్నాడమ్మా అన్న తప్ప మాట అనలేదమ్మా. ఇంత మందికి కూడా నేను బూతులు తింటుంటా. ఈమెతో వచ్చిన నా బొచ్చు లేదు, నా బొంగు లేకుండా కూడా నేను ఇంత మందిని నేను ఏమనలేదమ్మా. ఆడ అలా పుట్టింటున్నాడమ్మా తాగేసి. ఒక్క మాట యథార్థంగా అనలేదమ్మా. తను అన్నాడు నువ్వు వెళ్ళిపోవటమే మంచిదమ్మా, వెళ్ళిపో, ₹1 రాదు అన్నాడమ్మా. జీతం ఇస్తాను, వీడియోలు చేస్తా ఇస్తాను. ఇస్తాను అంటున్నాడమ్మా వాడు అన్నాడు యథార్థంగానే. అంటే తనే వెళ్ళిపోమని వీడియోలు మాట్లాడాడమ్మా. నాకు సంబంధం లేదు అంటున్నాడు. మరి నీ గురించి నేను తిట్లు తిన్నానంటే వీడియో చూసి అప్పుడు బట్టలు సర్దుకున్నానమ్మా. అంటే శరణబాబు కూడా మారిపోయాడమ్మా. నేను
వెళ్ళిపోతాను, మీకు మంచి మాట కాదని బుద్ధి రాగానే అన్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినమ్మా, మీకు బ్యాడ్ పేరు రానివ్వను, నేనే వెళ్ళిపోతున్నానమ్మా నా రూమ్ కి అని చెప్పానమ్మా. దారిలో ఉన్నాడు, నీకు ₹1 ఉండదు ఇక్కడ వస్తే, తాగే సందాలు ఆడతారు తప్ప నీకు ₹1 ఇవ్వరంటే నాకు 2000 కూడా ఇస్తానన్నా అన్నారు ముందులోని. నీతోటి వీడియో చేసిన కర్మానికి అందరూ ఏమంటారు అంటే ఇది కూడా డ్రామానే. పూర్ణిలమ్మ అనుకొని నేను నిన్ను అనలేదమ్మా, యథార్థంగా ఎంతమంది అన్నా నా కళ్ళతో చూసి చెవుతో ఉన్నాక నన్ను ఇదంటే నాకు మందులు కూడా లేవన్న దృష్టిలో అన్నానమ్మా. నా ఫోన్ పోయిలు అయితే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నీకు 3 రోజుల దాకా ఇప్పటిదాకా తిరుగుతున్నా. నా దగ్గర ఉండవని కదా నేను అట్లే కొట్టేసాను, నా డబ్బులు ఉండవని కదా నేను కొట్టే. 1 గంట క్రితం దాకా నీకోసం పనిచేసిన కదా. నేను పనిచేయలేను, ఇప్పుడే నేను వెళ్ళిన యథార్థంగా నీ గురించి నేను బేడగా అంటే నేనే పోతా. ఈ వీడియో ప్రకారంగా చెప్తున్నా, పోతానమ్మా. అమ్మా నిజంగా చెప్తున్నా, నేను ఈమె ఎంత దారుణం అంటే అంత దారుణం. నన్ను చెడ్డ చేసావు, ఎవరు చేసారు చెడ్డ? అందరూ చెడ్డ చేయలేదా? ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం అవసరం? నన్ను వెళ్ళిపోయాను అని బాధే కదమ్మా. ఇప్పుడు నేను టెన్షన్ మధ్యలో ఏడిసానంటే నాకు ఫిట్స్ వస్తాయి కదా. నాకు ఎందుకు చెప్పేది? నువ్వు ఇక్కడ వీళ్ళు చెప్తే అడుగుతున్నా, నువ్వు నేను చెప్తే అడుగుతున్నా, నా సొంతంగా అడుగుతున్నా. నువ్వు అడగట్లేదు, అందరూ చెప్పిన మాటను బట్టి అడిగారు, చెప్పిన మాటను బట్టి అడిగావు. నేనైతే పొరపాటైతే మాట్లాడినైనా నా దగ్గర డబ్బులు అయిపోతుంది బుజ్జమ్మ, అయిపోయినప్పుడల్లా నేను నీకు ఎత్తే 500 ఇవ్వమన్నా తప్ప. నీకేమైనా పాపం చేసిన డబ్బులు అడిగానా? నేను డబ్బులు ఎప్పుడు అడిగానా? మొన్న కూడా నువ్వు 2000 ఇస్తానన్నావు, నేను అడిగాను చెప్పు. ఇంతమంది నీ ఇష్టం, నేనంటే నేనే పోతానని చెప్పాను ఒకటే మాట. ఎవరో గురించి వద్దు, నేను ఎదురుకుండా ఉన్నా కదా. ఈ వీడు ఇప్పుడు కూడా బండి మీద అన్నాడు, అమ్మ ₹1 రాదు, తాగి స్తంభాలు ఆడుతున్నారు, నీకు ఇవ్వరు, నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోయి ఉంటేనే సేఫ్టీ అన్నాడు. ఆయన అన్నాను, ఆయన కొట్టించడానికి కూడా చెప్పాను. ఆయన ఏమన్నాడు? నీ దగ్గర నేనేమన్నా నేను కొట్టించాలని ప్రూఫ్ ఉందా? నిన్ను కాదు వినయ్ అన్నారు, నువ్వు మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోండి నేను చూసుకుంటాను అన్నారంతే. నేను తాకుంటా తినుకుంటా నా దగ్గర అనుకుంటా. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఇద్దరు నాకు రూపాయి ఇచ్చిరా? నేను ఇవ్వలేదు. నువ్వు ఈమెకి ఎట్లా చెప్పినావు, వీడికి వెళ్ళిపోమ్మా, నువ్వు ఈయనకు సంబంధం లేదు నువ్వు అన్నమాట కదా. ఇప్పుడు ప్రమాణం చేయమని దీప్ మార్పని నేను ఆర్పుతాను, నేను ఆర్పుతాను. అమ్మ యథార్థం మాలోళ్ళు మాదిగోళ్ళు నేను అనలేదు, మాదిగోళ్ళు మాలోళ్ళు నేను అనలేదు, యథార్థంగా నేను అనలేదు. మీరు మర్చిపోయింది, మీరు అన్నారు అమ్మ ఇల్లు ఒకటే అన్నారమ్మా, ఇల్లు ఒకటే అదే క్యాస్ట్ అని అన్నారు. ఇల్లుని వినయని అమ్మా ఇంక అనవసరం, మీరు ఫుల్ గా తాగున్నారు, ఆమెకి రాకుండా కూర్చోండి, మీరు ఎంత కూర్చొని మాట్లాడండి. మీదకి ఎందుకు వస్తున్నారు? నేను చొల్లి చెప్పలేదు, అన్నా మాటే నేను అనలేదు. మాలోళ్ళని యథార్థంగా బాబాని నమ్ముతున్నాను అనలేదు. ఇల్లు ఒకటే క్యాస్ట్ అని అడిగారమ్మా, అది ఒకటే క్యాస్ట్ అని మాత్రం ఇల్లు వాళ్ళు ఒకటే కష్టం అడిగాడమ్మా, అడిగితే ఒకటే కష్టం అన్న అంతే. మాల మాత్రం రాలేదు, మీరు వినయని తను అడిగాడు, నన్ను అడిగాడు అదే వీళ్ళు వాళ్ళు ఒకటే కష్టం. ఏమో మా మాట వచ్చిందమ్మా బండి మీద, ఆయనే చేశాడు. ఆయన అంటూ మళ్ళీ లల్లి లేచిపోయి వేసుకొచ్చి కొట్టించింది. ఫోన్లు జరిగినాయి, ఏదో జరిగిపోయినాయి అమ్మా అన్నానమ్మా. నిన్ను ఏంటి నిన్ను అన్నాను మీద మీదకి వస్తాను, నేను ఏంటి నువ్వు ఆయన మీదకి ఎందుకు కూతున్నావా? ఆయన మీద ఆయన అన్నాడు బండి మీద. నేను ఎప్పుడు పేటు పెరమాయించలేదు, నేను ఎప్పుడు పేటు పెరమాయించలేదు. చరణ్ డబ్బులు తెంగాడు, మాదిగోళ్ళందరూ ఒకటే డబ్బులు తెంగాడు, నాశనం అయిపోతావు. నేను కన్నా అనకపోతే నెల తిరగకుండా నువ్వు నాశనం అయిపోతావు, నేనంటే నేను నాశనం అయిపోతావు. అంతే, రెండే మాటలు. నేను అన్నాను కదా, అయితే నేను అంటే నమ్మకపోతే నువ్వు సరే నువ్వే పోతావు, నేనే పోతాను, అబద్ధం ఆడివాడు పోతావు అంతే. అయితే ఒక నిమిషం అన్నాడు పోతాడు. 2-3 క్లారిటీలు కావాలి, నువ్వు 2-3 క్లారిటీ కావాలి. నువ్వు క్యాస్ట్ గురించి అనకపోయి ఓకే, ఒకటేనా అడిగారమ్మా, అది మాత్రం నేను అన్నాను. మాట్లాడాలి యథార్థంగా మాట. ఇప్పుడు నువ్వు అన్నావు క్యాస్ట్ ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే.
నేను దేవన్ని తొక్కి పడేందుకు నేను మొన్న వినయాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు తొక్కేసాను దీని అందుకు నేను ఏంటి ఇప్పుడు మేము రాజులో మాళ్ళు మీరు ఒకటంటాం కూడా తప్ప అనొద్దు. నీ వెనక నిలబడలే నేను నువ్వు నిలబడ్డావు మేము ఇద్దరు ఒకటి కాబట్టి మీరు ఒకరు ఎట్లా చేస్తారు ఒకటే అని చేస్తాను అనలేదమ్మా. వీని అరగటం తోటి ఒకటే అంటే నువ్వు ఒకటే అన్నాను అంతే అంతే. వీనే కొట్టించారని కూడా నువ్వు అంటున్నా చెప్పలేవా? ఆమె చెప్పలేదా నీకు? చెప్పట్లేదమ్మా. నువ్వు అన్నవాడిని అంటలేదా? నాకేంటి క్యాచ్ గురించి ఇవి అంటున్నా కదా నువ్వు అన్నవాడిని. ఇద్దరు ఒకటే అన్నారు. ఇద్దరు ఒకటే అన్నారు. కొత్త ఏంటి సంపు సంపు అదే ఇప్పుడు రా వెళ్దాం రా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పోలీస్ స్టేషన్ కి వెళ్దాం నేను అనలేదు నాశనం అయిపోతాను అస్సలు తప్పము నేను యథార్థంగా అనలేదు శరణ్ బాబు. ఆయన పుల్లు తాగేసినప్పుడు రెచ్చగొట్టుకోవద్దమ్మా తప్పు కదా కదండి. వాడు కొట్టడానికి మీద వస్తున్నాడు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఈ లైన్ మీరు చూడండి. నేను ఆన్ చేయింతాను. ఇప్పుడు నేను వెళ్తాను. ఊరికి కూడా వెళ్ళను. నన్ను బంధించి మీరు ఎలా మీదకి వచ్చావో వీడియోలో అన్ని కనపడతాయి. అలాగే అలాగే అమ్మా అన్ని ఉన్నాయి. మాట్లాడుకుంటా కానీ ఇక్కడ ఆయన చెప్పినందుకు ఆయన మీద ఏంటమ్మా అన్నవా లేదో చెప్పిన యథార్థం నామే ఒట్టు. నేను ఒకదాన్ని నాశనం అయిపోయింది. ఒంటరిగా బతుకుతున్నాను. వీడే అన్నాడు వెళ్ళి నువ్వు ఇక్కడ వద్దు వెళ్ళిపో. నువ్వు సేఫ్టీ ప్లేస్ లోకి వెళ్ళిపో. అమ్మ వాడు వీడు ఒకటే క్యాస్ట్ అంటే అవును కాబట్టి క్యాస్ట్ అన్నాను. అవును అన్నాను అంతే. నీకు సపోర్ట్ చేయడానికి ఫస్ట్ నుంచి ఎప్పుడు నువ్వే చేసావు. ఇప్పుడు నీకు ఏ సపోర్ట్ ఉందని చెప్పి మిమ్మల్ని ఇక్కడ మీరు మాస్టర్ నువ్వు ఉన్నప్పుడు కూడా వచ్చి కొడుతుంటే కూడా నేను మధ్యలో వచ్చా నేను కాదని ఎప్పుడు అన్నాను. అందరూ మాట నమ్మక శరణ్ బాబు నన్ను అందరూ అంటున్నారు. సత్య కూడా అన్నాడు. సత్య ఉప్పలమాలు కూడా వచ్చి ఇన్ని రోజులు ఉంటుంటే అప్పుడు కూడా ఇట్లా నేను వీడియోలు తీసుకోవచ్చుగా. నేను అప్పుడు కూడా నేను అడిగి తీసుకున్నాను. అడిగి తీసుకున్నాను కాదని అనట్లేదు కదా. నేను ఫస్ట్ లో ఎడిటింగ్ చేసినప్పుడు వీడియోలో డబ్బులు నేను ఇచ్చిన నువ్వు నాకు ఇచ్చిన అవును ఇచ్చే నువ్వు నాకు ఇచ్చే ఇవ్వతే నీకు నేను ఇచ్చాను. నేను ఎట్లా నీ దాంట్లో ఛానల్ దిగిపోయి నీకు ఈ ఛానల్ అనలేదమ్మా. అందరూ ఇష్టం. నేను సైబర్ క్రైమ్ పోదామని చెప్పి నేను అడగలే. అన్నావు నువ్వు రాలే కదా. మళ్ళీ నాకు ఎందుకు మాట్లాడుతావు? నేను అప్పుడు ఏం మాట్లాడాను? తీసుకెళ్తా అన్నారు. నన్ను ఎవరు తీసుకెళ్ళారు. నా దగ్గర డబ్బులు లేవు అన్నారు. అంతే మాట అన్నా. ఇప్పుడు ఇలాంటి దానికి అడ్డం వచ్చినందుకు కొన్ని భోగముండాలి. పోనీలే అది నాకేం నేను పడాలి. అదేనమ్మా నువ్వేదో పడ్డావో నువ్వు అన్నావు ఓకే. నేను వెళ్ళిపోతా. చివరికి నీ మాట మీద నాకు నీ మీద పడకూడదని కదా నేను వెళ్ళిపోతే పొద్దుటే రెడీ అయ్యాను. నేను ఎందుకు అన్ని ఇంతమంది చూడండి అరే నువ్వు సిగ్గు శరం లేకుండా భక్తులు నాకు నీతో సమానమా ఉండు. నేను సిగ్గు శరం లేకుండా బతుకుతున్నానా? నీకు అర్థమైతే యూట్యూబ్ లో నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడము తిట్టినోళ్ళే కదా నువ్వు కూడా. ఇప్పటికీ నిన్ను తిట్టిన వాళ్ళని తిట్టాలి. మరి వాళ్ళ పిల్లలు ఎందుకు తిట్టినావు? ఎవరి పిల్లలు? నా ఫ్యామిలీ నా బిడ్డలు. నువ్వు మళ్ళీ రెచ్చగొట్టకు. జరిగిపోయినాయి కదా. నా బిడ్డను తిట్టింది నా మనవలు తిట్టిందమ్మా. మరి ఆవిడని తిట్టాను. చిన్న పిల్లలు ఎట్లా తిట్టావు? మరి నా బిడ్డలు నా మనవలు ఎవరు తిట్టారు? వీడియో కూడా ఉంది. అమెరికా నుంచి పంపేది చూడు వెంకటబాయ్ చూడు ఈమె పరిస్థితి ఇది. ఏం చేయమంటారు? కొడతారా చెప్పండి. చెప్పండి. ఇప్పుడు వీడు లైన్ చూపించి అదే మరి ఇంకేమన్నా మహారాజన్నా ముందు నుంచి అంటలేదా? మరి బడేలను ముందు నుంచి అంటున్నాను. ఏం చేద్దామన్నా ఇప్పుడు నేను ఒక బంధించి వీడియో చూడండి. ఒక తాగాన్ని నువ్వు ఫుల్లీగా తాగిన నేమ్ పెట్టావో ఇప్పుడు ఆ వీడియో దొరుకుతుంది కదా. అలాగే అంతగా లెగుతుందా? నేనంటే నేనే పోతాను, నువ్వంటే నువ్వే పోతావు. అలా తిరగకుండా మన ఇద్దరు స్రూపులు దొరకకపోతే చూద్దిగేది. చెప్పమ్మా. ఫైనల్ ఇంతసేపు వద్దు నాకు సొల్లు. నేనే వెళ్ళిపోతున్నాను కదా. ఏం చెప్తారు చెప్పండి. నేను ఇప్పుడు సారీ ఫ్రెండ్స్ అందరికి నిజంగా ఐఎమ్ రియలీ ఎక్స్ట్రీమ్లీ సారీ.
నువ్వెందుకని ఆ డెలిగేషన్ పెట్టాల్సి వచ్చింది? నేను ఏం అన్న, ఒకసారి కూర్చో. ఏం చేశాను చెప్పు. నాకు ఏం జరిగిందో తెలియదు. నువ్వు ఆమెను ఏమని తిట్టావో నాకు తెలియదు. ఎవరిని ఎవరిని ఏం తిట్టిందో నాకు తెలియదు. ఎవరిని మీ జరిగిన గొడవ అది అందరికి దేశం అందరికి తెలుసమ్మా, దేశం అందరికి. సపోర్ట్ చేస్తాను నేను ఒకటే చెప్పాను. ఎప్పుడు చరణ్ నాకు సపోర్ట్ ఏం చేశాడు. జరిగిందో తెలియకుండా. ఎప్పుడు చరణ్ తిట్టుకుంటే ఇష్టం లేని వాళ్ళు తిడతారమ్మా. ఓకే తిట్టారు, బాగానే ఉంది. కాకపోతే నిన్న బాధ వచ్చింది, నన్ను పట్టించుకోలేదు అన్న బాధ చెప్పని చెప్పాను నేను అంతే. చివరికి లాస్ట్ ఉన్న ఫ్యామిలీ విషయంలో నీ ఫ్యామిలీ విషయం నేను ఎవరినన్నాను? మీరు ఇగో మీ అమ్మని తిట్టింది అంటే మీ అమ్మని తిట్టింది 100 మంది చెప్పిరన్నా. నేను ఏ క్షణం కూడా వీడియో చూస్తే రే మొత్తం చెప్తాను. వాళ్ళ అమ్మను తిట్టినా చరణ్ కామెంట్ లో చూసానే. వాళ్ళ అమ్మని తిట్టినా మీరు కదండి, మీ గురించి వేరే వాళ్ళని తిట్టినా పాత గతంలో మీరు వాళ్ళని తిట్టినా ఆ వీడియోస్ ఏదో ప్రూఫ్స్ ఏమో ఉన్నాయంట. తిట్టినా గానీ ఆయన కానీ మీకు ఎందుకు సపోర్ట్ నేను చేయలేదు. చేశాడా? ఎప్పుడు చేశాడు? నేను కాదు, ఎప్పుడు నేను అబద్ధపడి మనిషిని. అతని గురించి తప్పుగా నేను తప్పుగా ఏం మాట్లాడాను? అక్కడ కూర్చుని బాధతో ఉంటే ఆ తల్లి ఏదో అంటే దానికి ఆ భుజం ఉండేదమ్మా, మంచిదే అమ్మా, శరణబొమ్మ ఇష్టం అన్నాను. ఆ మాట మీద తప్ప నేను పట్టి నేనేం కెలకలేదు కదా, నేనేం కెలకలేదు కదా. సత్యం చెప్పిండు. సత్య నీ మీద ఏం చెప్పాడు చూసావా? ఏమన్నావు నువ్వు నన్ను? ఏమని నేనేమన్నాను? చెప్తా. నేను వేరే చోట ఇది ఆయన చెప్పాడు. నేను వేరే చోట ఉంటే నాకు ఫోన్ చేసి బాధపడుతున్నాడు. అన్న ఇంత చేశాను కదా, ఐమ్ సారీ అన్న, నిన్ను నేను బ్లేమ్ చేశాను, నీ గురించి కూడా కామెంట్స్ వచ్చినాయి, నా వల్ల నువ్వు మాట పడ్డావు, ఐమ్ సారీ అన్న, కానీ జరిగిన విషయం ఇదేనంటే ఊరుకో చరణ్ ఏంటి ఏం మాట్లాడుతున్నా పెద్దవాడ గురించి లేదన్నా అని చెప్పి నాకు కొంచెం చూపించాడు. నా మనసు తలుపుపోయిందమ్మా. ఉండండి చూపించాడు కదా, ఉండండి చెప్తున్నా. కామెంట్స్ లో కూడా కొంతమంది ఏమని పెట్టారు తెలుసా, చివరికి నీ మీద అంటారు, అలా ప్రతి వాళ్ళు అంటారు, నీ మీదకే ఆవిడ రివర్స్ అయింది చూసుకోండి అని చెప్పి కామెంట్స్ లో కూడా పెట్టారు. నేనేమనుకున్నాను తెలుసా, చరణ్ అన్నాడు కదా నాకు మాట రాదు కదా అని అనుకున్నా. చివరికి నువ్వు నన్నే మాట అన్నావంట. నిన్న మిమ్మల్ని అన్నానా? అందరూ ఏమున్నాయి మిమ్మల్ని అన్నానా? చూపించాడు ఆయన. మిమ్మల్ని అందరినీ చూపించాడు. మిమ్మల్ని ఏమన్నాను నేను? తన్నేమన్నాను, నిన్నేమన్నానమ్మా? వీళ్ళందరూ ఒకటి, వీళ్ళు ఈ పైసల కోసం ఏమైనా కూడుస్తారు. వీళ్ళు పైసల కోసం పైసలు తిన్నారమ్మా. వీళ్ళు వాడి దగ్గర పైసలు తీసుకొని వీళ్ళు ఇప్పుడు సైడ్ అయిపోతున్నారు. వీళ్ళు నువ్వు మాట కోసం నిలబడతాను, పైసల కోసం కాదు. నేను దీపం అడుగుతా, నువ్వు దీపం నేను మొట్టగా తిట్టుబడి దీపం నేను కడతా. నువ్వు అన్నానని చెబుతున్నావు కదా, మాట్లాడు తొక్కుతా. నువ్వు అన్నానని చెబుతున్నా, దీపం నేను కడతా. సాక్ష్యం ముందు వినిపిస్తుంటే సాక్షి అమ్మ నేను అంటే దీపం వద్దని చెప్పాను కదా. కెపాసిటీ ఏంటో నా స్టేటస్ ఏంటో తెలుసు, తెలుసు నాకు తెలుసు. ఆన్ కెమెరా నేను రాకుండా మాట్లాడుతున్నాను ఎందుకంటే బాగోదు. నేనేంటో నేనే దీపం మార్పున్నా. నిన్ను ఆర్పమనలేదు శరణ్ బాబు, నేను అబద్ధం పడితే నేను అన్నాను. నాకు ఫోన్ చేసిన వాళ్ళు తెలుసు, నా కెపాసిటీ ఏంటో కూడా తెలుసు. అడిగిన మాటకి నేను చెప్పిన సమాధానం తెలుసా, మీరు ఏం జరిగింది నా సంబంధం లేదు, ఆవిడకి ఏం జరిగింది నా సంబంధం లేదు. యాజ్ ఏ విక్టిమ్ గా ఆవిడ కోసం నిలబడతా అన్న ఒక విషయంతోనే నేను చరణ్తో వచ్చాను. ఆ మాట నాకు చెప్పాడు శరణ్ బాబు, నిలబడ్డాను. కానీ ఫైనల్ గా మీరు నా మీద ఎలిగేషన్ పెట్టి నేను 1,00,000 కాదు 100 లక్షలు తీసుకుంటా. ఏమండి మీ దగ్గర కూడా 1,00,000 కాదు ఏమండి తీసుకుంటది, నేను వద్దనలేదు కదా. నేను కొంచెం ఇస్తాను. ఏమండి నేను కొంచెం ఇస్తానన్నా, నా దగ్గర డబ్బు లేదండి కొంచెం ఇస్తాను అన్న, అంతే కదా మన ఇద్దరికి మాట్లాడి, అంతే కదా. 2 సంవత్సరాల నుంచి మీకు జరిగిన ప్రతి ఒక్క విషయంలో చరణ్ కోసం ఆఫ్ కెమెరా నిలబడి మీకు సపోర్ట్ చేశాను. ఏ విషయం జరగకుండా నేను చూసుకున్నాను. ఎవడెవడో ఏదో చేసాడు అదో పక్కన పెట్టేసి నేనున్నా. నేను ఏ రోజు నోరెత్తి ఏమో ఈ మధ్యనే తెలుసండి నేను ఎంత ఖర్చు పెట్టినా చెప్పనా? నాకు ఈ మధ్య తెలుసు, నాకు ముందు నుంచి నాకు ఎప్పుడు తెలుసు మీరు ఈ మధ్యనే కదా, ఈ మధ్యనే కదా మీరు నాకు తెలుసు, నాకు ఈ మధ్యనే కదా ఎప్పుడు చెప్పేదేనమ్మా. ఆయనకి ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది, ఎంత ఖర్చు అయింది చూడు. ఇచ్చినా నాకేమన్నా ఎప్పుడన్నా పైసలు ఇచ్చినా? ఎన్నిసార్లు వచ్చాయి? నా దగ్గర లేదు, నేనే ఇస్తాను. నన్ను 5,000 అడిగారు, ఇచ్చాను అంతే. 5,000కి అసలు నేను పనిచేసి పోనీలేమ్మని మీరు కోటీశ్వర్లు, నాకంత డబ్బులు ఇమ్మంటే నేను చెప్తానమ్మా. నువ్వు అన్నావు కదా కర్రీ చేయరని అన్నావు కదా, ఏంటి కర్రీ చేయరని ఆ అమౌంట్ నేను ఎవరే అన్నావు కదా, చరణ్ కోసం నేను వచ్చి నిలబడ్డాను. నా కారు నాకు నా పెట్రోల్ నా కారు మీకు తెలియదు. ఏమండి మీకు ఎన్నో గొడవలు ఉంటాయి, మీరు లక్షలు ఖర్చు పెట్టుకుంటారు, నా దగ్గర ఏముంది?
మీ దగ్గర లేదు కానీ ఇస్తానని లేకపోయినా కానీ మీరు ఇస్తానని నాకు అప్పుడు చెప్పలా చెప్పారు ఇస్తాను. అవును అంతే. అప్పుడు నేను చెప్పలా, నిన్న చెప్పారు. అవును, ఈ రోజు లైవ్ జరుగుతుంది కదా, నిన్న చెప్పారు. అవును, ఈ వీడియోస్ అన్ని ఇవన్నీ మరి గొడవలు జరిగింది మొన్న 3 రోజులనే కదమ్మా. ఈ గొడవ కొట్లాట జరిగిన తర్వాత మీకు నిన్న చెప్పారు నాకు ఇస్తాను సార్ ఏదో ఒకటి నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి. అవును, కొంచెం కొంచెం అమ్మ వీడియోలు చేస్తున్నారు, చరణ్ గురించి వచ్చారు. వచ్చారు. ఇప్పుడు ఏంటండి చరణ్ గురించి వచ్చారు. అయినా కానీ నా మీద ఎలిగేషన్ ఏమండి ఏమన్నాను మిమ్మల్ని? ఏమన్నాను చెప్పండి ఒకసారి. నిరూపిస్తాడు. ఏమండి నా బాధ కొద్ది నేను అనుకుంటానండి. ఏమన్నా ఇప్పుడు 3 మంది ఉంటారు. ఏంటమ్మా ఎలా జరుగుతుందంటే నా బాధ కొద్ది నేను చెప్పుకున్నాను. మిమ్మల్ని తిట్టలేదు కదా, తిట్టలేదు కదా, నీకు కూడా విషయం చెప్తున్నా, తిట్టలేదు కదా నేను. రియల్లీ ఐ యామ్ వెరీ సారీ, ఐ యామ్ వెరీ సారీ అబౌట్ దిస్. నువ్వు నన్ను ఎంత బ్లేమ్ చేసావంటే బికాజ్ ఆఫ్ దిస్ లేడీ నువ్వు చాలా బ్లేమ్ చేసావు. నా ఫ్యామిలీ విషయంలో కూడా నేను చాలా బాధపడ్డాను. సీరియస్లీ చెప్తున్నా. రూపాయి సంపాద నేను 1,00,000 తీసుకోవచ్చు, 10 లక్షలు తీసుకోవచ్చు. అసలు నేను బాతో ఉండడం ఏంటి, ఈ వీడియోలు ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదమ్మా. బ్లేమ్ చేసావు. ప్లీజ్ డోంట్ ఎమోషన్. సీరియస్గా చెప్తున్నా, సారీ చెప్తున్నా. నువ్వేమనుకుంటా నా సంబంధం లేదు కానీ ఆ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా నా కెపాసిటీ వేరు, నా స్టాటస్ వేరు, నా స్తోమత వేరు. అది నీకు తెలిసి కూడా నన్ను వీళ్ళందరి ముందు నన్ను తిట్టించావు చూసావా? నేను తిట్టానా? నేను మిమ్మల్ని తిట్టానా? ఇప్పుడు ఎప్పుడు కూడా నన్ను పిలవద్దు. సరే చెయ్యకు. మీరు ఇంత అలా అన్నాక నేను ఎందుకు ఎగెత్తానమ్మా మిమ్మల్ని? సారీ అన్న, సారీ పాపం. నీ బుద్ధి, నీ గుణం, నీ సిగ్గు కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఏం మనిషి అమ్మా నువ్వు, ఏం దరిద్రం అనేది? నాకు దరిద్రం పట్టుకున్నది కాబట్టి వచ్చింది కూడా 3,000 తీసుకోమని ఇచ్చాను. దరిద్రం ఉన్నాం వల్ల ఎంత మంచి మనసు నీ కోసం నిలబడ్డాడు. నిలబడి నేను ఏం చేశాను మిమ్మల్ని? నేను ఏమి మీరు చెయ్యాలి పెట్టాలి ఏం బతుకమ్మ దగ్గర తిన్నా బుద్ధలు కట్టబెట్టి దాని దగ్గర పోయినావు, దేవుడు ఉన్నాడు. దాని దగ్గర పోయినా నెల్లూరు దాని దగ్గరికి ఆడ గుద్దోలుగా తిన్నావు, దానికి నీకు లేని అది నన్ను తిట్టడం. వీళ్ళ దగ్గర మంచిగా తిన్నావు, వీళ్ళతో తిట్టిస్తావు. అన్నిటికీ నాదే తప్పు. ఏం మనిషివమ్మా, ఏం మనిషివమ్మా? నేను మనిషిని కాదు, ఇప్పుడే తెలుసుకున్నాను. నేను ఇప్పుడే అందరూ 3 మొగళ్ళు కూడా నన్ను ఎంత బ్యాడ్ చేశారు. ఇక్కడ మరి అదే నేను చెబుతున్నానమ్మా. ఒక ఆడదాన్ని కొట్టడానికి కూడా ఫుల్ గా తాగేసి మీదకి వచ్చాడు. ఇప్పుడు అదే నేను పోలీస్ స్టేషన్ లో చెప్తాను. అనలేదు నేను. కొడతాడా? ఈ వీడియో చాలా నేను పోలీస్ స్టేషన్ వెళ్ళకపోతే నన్ను అడుగురా. నన్ను కొడతానంటే ఎలా తన్నావర్రా? పోలీసులకు ఫోన్ చేస్తాను. ఇక్కడ తన్నాడు, ఇక్కడ పొట్టమే తన్నాడు. నీకోసం తమ్ముళ్ళు నేను ఎందుకు ఇస్తాను? ఇప్పుడు నన్ను ఇంట్లో పెట్టినంత మొగడు బాగోదు బాగోదు చాలా అంటారు. అమ్మ ఇట్రా ఏందమ్మా ఇది గిల్తానా? అరే ఏం మనిషివమ్మా, ఏం మనిషివమ్మా? ఆయన నీకోసం దెబ్బలు తింటే నన్ను దెబ్బలు తింటూ తాగి నన్ను ఎందుకు కొట్టాడో నేను ఇప్పుడు చెబుతాను. అదే లంజా పొడక రారా ఇక్కడ, లంజా పొడక పీగ వరకు తాగేసి నన్ను కొడతావా? ఆఫీస్ రూమ్ లో నన్ను కొడతావా?
అదే లంజా కొడక ఎంత ధైర్యం వచ్చింది అమ్మ ఉండానా ఎంత లంజా కొడక అక్కడ నువ్వు ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపోమనేసి ఎంత నాటకం ఆడుతున్నావు లంజా కొడక నువ్వు సైలెంట్ ఇప్పుడు వెళ్ళిపో సరే మాట చెప్తాను వీడియో బెటరా డియర్ ఫ్రెండ్స్ ఈమె ఎట్లున్నా ఎక్కడున్నా మంచిగా ఉంటే ఏ సాయం ఏం చేస్తా లేదా నాకు వద్దు వద్దు నాకు వద్దమ్మా నేనే రాను నీ ఆఫీస్కి నేనే రాను చాలు నేనే రాను వదిలే ఇక ఇంతగా నేను చెప్పలేనమ్మా ఇక నేనేం చెప్పను తప్పు నాదేనమ్మా నీ ఆఫీస్కి రావటం నాదే తప్పు అందరూ ఎంతమంది అన్నా నా బిడ్డ అని వచ్చానంతే అలాంటిది నన్ను డొక్కలో కొట్టేంత వరకు తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చి నీకోసం దెబ్బలు తిండి ఆయన ఎవరు ఆయన నువ్వు కొట్టేవాడిని ఆయన పురుషుల మీద కొట్టలే ఎవరు ఆలు కొట్టారు మరి ఎవరి కోసం తిన్నాడు ఎవరి కోసం తిన్నారంటే నేనేం చెప్పనమ్మా నేనేం చెప్పను నీకోసం అడ్డొచ్చమ్మా అసలు నేను ఆడు కూడా వెళ్ళటం ఏంటమ్మా పెద్ద ప్లాన్ ఆడే తీసుకెళ్ళాడు ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు అర్థమవుతుందమ్మా పెద్ద ప్లాన్ మీద పెద్ద ప్లాన్ చేస్తాడు దెబ్బలు తింటాడు అదేమ్మా దెబ్బలు తినకపోతే హాస్పిటల్కి వచ్చి నీతో పాటు కేసులు పెడతాడు అదే అది కదమ్మా నీకోసం కేసులు పెడతాడు జరిగినాయి వద్దు అంతే కదా అంటే నువ్వు అనుకుంది నిజమన్నట నేను అనుకున్నది నిజమని ఏం వద్దమ్మా ఎవరు పాపం ఉంటే వాళ్ళే పోతారమ్మా వాడు పాపం అయితే వాడు పాపం చేస్తే నాశనం అవుతాడులే సర్వనాశనం అయితే కొట్టుకుపోతాడులే నువ్వు చేసి నువ్వు అబద్ధాలు ఆడి నువ్వు చేస్తే నువ్వు పోతాను నేను చెబుతున్నాను దీపం కూడా అడుగుతాను బండి మీద కూడా మంచి మాట వెళ్ళిపోండి ఇక్కడ వద్దు నాకున్నది ఇక్కడ నేను అడుగు తింటున్నాను నేను కూడా వెళ్ళిపోతాను అన్నాడు నాకేమి రూపాయి సంపాదన లేదు నాశనం అయిపోయింది చెప్పి మీకే నేను చెప్పారంట ఎవరమ్మా అమ్మా యథార్థం అసలు నువ్వు నాకు చెప్పావు చెప్పు వాళ్ళకి కదా వచ్చిన వాళ్ళు కదా మీరు గొడవ పట్టారు నువ్వు అన్నావనే కదా ఆ పిల్ల శరణబొద్దు చెప్పాను నేనైతే యథార్థం చెప్పలేదు లడ్డు ఉన్నది కాబట్టి లడ్డు నేను కూడా ఏం లేదు లడ్డు చెప్పడం లడ్డుకి తెలుసు కదా లడ్డు నేనే కదా అయితే నేను చెప్పాలి శరణ్కి ఆడికి నాకు చెడిపోయింది కదా లడ్డు వెళ్ళింది కదా అక్కడ మీరు ఆలోచించడం మంచిదనంతో అదే కదా వెళ్ళింది లడ్డు చెప్పు ఒకసారి అదే చెబుతున్నాను మాట అన్నాను అంతే నేను ఇవ్వలేదు కానీ మా ఇద్దరమే ఉన్నాం ఇక్కడ నేను చచ్చేతో కట్ అయిపోయాను అప్పుడు అదే కదా వెళ్ళింది లడ్డు అందుకని లడ్డు అన్నాను అది కూడా మీకు వర్ణించి చెప్తాను డియర్ ఫ్రెండ్స్ అమ్మా నీ అమ్మా ఇక నేను నాకు అది దరిద్రం పదము పట్టుకున్నట్లా ఎట్లుంటుందంటే అయ్యో వదిలే ఎక్కడన్నా నా గురించి కానీ నా ఫ్యామిలీ గురించి కానీ దయచేసి ఇంకెప్పుడు ఎవ్వరు కూడా ఏమన్నా చెప్పినా నా ఫోన్ లో నన్ను కేకే నేను వస్తాను అంతే తప్ప నేను ఎవరిని ఏమన్నా బాబు నేను ఏమన్నా అన్నావా అంటాను చెప్పు ఒకసారి ఎట్టి పరిస్థితుల్లో అంతే ఏమన్నా నేను గుద్దటం ఏంటి నాకు డొక్కలో తన్నటం ఏంటి ఇప్పుడే చూపించండి అల్లి ఇగో అమ్మా ఆయన ఇక ఆయన నేను ఆపిన కదా వదిలే నువ్వు ప్లీజ్ నువ్వు దయచేసి వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళి జీవితంలో నువ్వు ఎక్కడన్నా కనుక అమ్మ నా గురించి కానీ నా ఫ్యామిలీ గురించి కానీ ఎక్కడన్నా ఏ వీడియోలో మాట్లాడినా మీ అందరూ చెప్తున్నా ఫ్రెండ్స్ ఎక్కడ మాట్లాడదు రెండోది ఇదే నువ్వు ఏం చేస్తావు అంటే ఇట్లా నాకు సంబంధం లేదమ్మా నేను నలిగిపోయి ఉండటం ఏంటి ఈ వీడియోలు ఏంటి ఇవేంటి ఆ తాగబోతాడు తాగేసి నన్ను కొట్టడం ఏంటి నీకోసం దెబ్బలు తినలేదమ్మా నేను చెప్తాను నువ్వు లంజ కూడా మాట్లాడ మర్యాద మాట్లాడమ్మా తన్నాడమ్మా అనుకుంటాను నన్ను తన్నాడు అనుకుంటే అప్పుడు మీ సీసీ కెమెరా కూడా నన్ను తన్నాడో లేదో మీకు బుక్ చేయించాను అది కదమ్మా ఏందమ్మా పరిస్థితి ఏంటి ఇది చెప్పు అదిగో ఇది చూడు ఈమెకు ఫ్రెండ్స్ ఇగో ఈమెకు ఎట్లా పెడతారు తెలుసా ఈమెకు మెసేజ్ ఈ కామెంటర్స్ ఈ దొంగ ముండలు ఈ దొంగ లంజ కొడుకులు ఈమెతో మాట్లాడేటోళ్ళు ఎట్లా పెడతారు చూపిస్తా ఇగో ఆగో సైలెంట్ ఒక నిమిషం సైలెంట్ ఇగో ఈమెకి ఎట్లా పెడతారో చూపిస్తా ఇగో చూడు ఇగో ఈమెకు ఈ మాలత అంటే ఆమె నీకు సిగ్గుశరం బుద్ధి జ్ఞానం మనిషి నీకు అన్నం తింటున్నావు పీ తింటున్నావు అయ్యో నీది కాదు పేరు చెప్పలేం తల్లి నీకు ఎట్లా నిన్న ఈ దీన్ని ఎట్లా మోటివేట్ చేస్తారు చూపిస్తా డబ్బులకి ఈడు కూడా అమ్ముడు పడిపోయాడండి మేడం ఎవరు వైజాగ్ సత్యను ఒకటి కొంతమంది చూడు కొంతమంది ఈమెను ఎట్లా రెచ్చగొడతారంటే మళ్ళీ వీడియోలోకి వచ్చి బ్యాడ్ కామెంట్లు ఈమెకే బ్యాడ్ కామెంట్లు పెట్టే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు చూడండి మీరు మిత్రులారా చదువుకోతలే ఇగో
అమ్మా శరణు, మీరు ఏమైతే లాయర్తో మీరు మాట్లాడుతున్నారో అది లైవ్ పెట్టి వినిపిస్తున్నాడు. దీనికా సహాయం చేసేదని పెట్టాడు తమ్మునేలు. అసలు చరణ్ మీకు మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా చెప్పండి. అసలు ఏ విధంగానన్నా మన డిలీట్ అయిపోయినాయి పాపం. ఎందుకంటే ఆవిడ మంచి నాకు తెలుసో తెలియదు కానీ మంచి మాట్లాడింది కదా, డిలీట్. వాళ్ళు వీళ్ళు మంచిగానే చెప్తున్నారు, వీళ్ళేం తప్పు మిమ్మల్ని తప్పు అనట్లేదమ్మా. కొంతమంది ఎట్లుంటారంటే ఈమె పెడుతుంది గవర్నమెంట్ ఇల్లు అన్నిటి కూడా ఈమె ఎవరికో మాట్లాడుతుంది, ఈమె పర్సనల్ ఈమెకు రెచ్చగొట్టడము మాట్లాడడము ఈమెకు రెచ్చగొట్టడం మాట్లాడడము, ఈమె రెచ్చిపోవడము, ఈమె ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడడము, నన్ను వాళ్ళని వీళ్ళని అమ్మ